షుడ్ బి డూయింగ్ దిస్ అని. అయితే అదేంటి ఎన్పి రాజ్ కుమార్ గారు బీడీ స్టూడెంట్గా ఈ ఇయర్ చదువుతున్న వారు ఆటోమేటిక్గా వారు హీ ఈజ్ ఏబుల్ టు డూ ఇట్. అంటే వారు అదేంటి ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఈ విధంగా మీరందరూ మీరు అంటే ఇదేదో క్లాస్ కోసము అకాడమిక్గా నేను రాయాలి, నేను చెయ్యాలి అనే బర్డన్గా కాదు. ఇది నాకు పంపించి దీన్ని కరెక్ట్ చేయాలి అనేది కాదు. కానీ మీరు దీన్ని రెగ్యులర్గా, నేనైతే 10 ఇయర్స్ నుంచి రెగ్యులర్గా ఈ విధంగా చేసుకుంటూ వస్తున్నాను. నా ఆత్మీయత అంటే నేను బైబిల్ స్టడీ చదవడము, నా పర్సనల్ అదేంటి టైము, తర్వాత నా ప్రార్థనా జీవితాన్ని ఇంకా ఎంఫసిస్‌లో కాకుండా సెపరేట్‌గా నేను నా బుక్ స్టడీస్ నేను చేస్తాను. సో, బేసికల్లీ లాస్ట్ వీక్ అంతా ఆల్మోస్ట్ ఒక 2-3 డేస్ నుంచి బుక్ ఆఫ్ ఐజియా మీద నేను ఐ వాస్ ఏబుల్ టు ప్రిపేర్ మై సెల్ఫ్. సో, ఆ విధంగా గమనించినట్లయితే ఇక్కడ రాజ్ కుమార్ గారు క్లాస్‌కి అందరికీ ఒక ఎంకరేజ్‌మెంట్‌గా, ఒక టెస్టిమనీగా వారి అసైన్‌మెంట్‌ని షేర్ చేయడం జరిగింది. టైటిల్ వారు ఇచ్చిన టైటిల్ ద హోలీ గాడ్ అండ్ హిస్ ప్లాన్ ఆఫ్ రిడెంప్షన్ త్రూ ద మెస్సయా. అవుట్లైన్గా గమనించినట్లయితే హీ హాస్ గివెన్ 4 అవుట్లైన్స్. తర్వాత ప్రైమరీ క్యారెక్టర్స్ వారు రాసుకున్నారు. బ్యాక్గ్రౌండ్ కన్సిడరేషన్ ఏంటి బ్యాక్గ్రౌండ్ కన్సిడరేషన్ అని, తర్వాత స్పెషల్ ఫ్యూచర్స్, స్పెషల్ ప్రైమరీ క్యారెక్టర్స్గా, తర్వాత అదేంటి రైట్ స్పెషల్ ఫ్యూచర్స్ అండ్ ఇంటర్ప్రిటేటివ్ ఇష్యూస్ అనేది వారు రాయడం జరిగింది. సో, ఇది నేను అడగకపోయినా మీరు ఈ ఇయర్ రాసేసాను కదా, నెక్స్ట్ ఇయర్ అవసరం లేదు కదా అనుకుంటే కాదు. ఇది అట్లీస్ట్ మీరు కంటిన్యూయస్‌గా ఒక రెగ్యులర్ ప్రాక్టీస్‌గా, అంటే మీ బైబిల్ స్టడీని ఎలా చదువుతున్నారో, మీ ప్రార్థన జీవితం ఎలా అయితే ఉందో, ఆ విధంగానే మీరు రెగ్యులర్‌గా దీన్ని ఇంప్రూవైజ్ చేసుకోవాలి. ఇప్పుడు రాజ్ కుమార్ గారు దీన్ని నెక్స్ట్ ఇయర్ వారు చేసినట్లయితే, నెక్స్ట్ ఇయర్ బుక్ ఆఫ్ ఐజియాలో సేమ్ ఇదే ఫార్మాట్ ఒక 1 ఇయర్ గ్యాప్ ఇచ్చి, లేకపోతే ఒక 6 మంత్స్ గ్యాప్ ఇచ్చి వారు చేసినా కానీ, దీంట్లో వారు నేర్చుకునేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో, అదేంటి దట్ ఈస్ వాట్ ఐ క్యాన్ సే. సో, నేనైతే కంటిన్యూయస్‌గా ఆపను. మీరు కూడా దీన్ని రెగ్యులర్‌గా కంటిన్యూయస్‌గా చేసుకుంటూ ఆత్మీయంగా ఎదుగుతారు అనేది ఈజ్ వాట్ మై ప్రేయర్ ఈస్. ఐ హోప్ ఇట్ వుడ్ హెల్ప్ యూ అవుట్ అనేదిగా మనం గమనిస్తున్నాం. అయితే నేను నా నోట్స్‌ని నేను మీతో ఒకసారి జస్ట్ షేర్ చేస్తాను. నేను గ్రూప్‌లో షేర్ చేయలేదు. బహుశా ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఐ విల్ బీ ఏబుల్ టు షేర్ ఇట్. ఈ డాక్యుమెంట్ మీకు వర్డ్ డాక్యుమెంట్ మీరు గమనించొచ్చు. బుక్ ఆఫ్ ఐజియాలో టైటిల్ ది హోలీ వన్ ఆఫ్ ఇజ్రాయెల్ జడ్జ్‌మెంట్, సాల్వేషన్ అండ్ ది కమింగ్ మెస్సయా అని టైటిల్ ఇయ్యడం జరిగింది. ఎందుకు ఆ టైటిల్ ఇచ్చాను అనేది గమనించినట్లయితే ఐజియా చాప్టర్ 6 వర్సెస్ 1-8, 9th చాప్టర్ వర్సెస్ 6-7, 53 వర్సెస్ 4-6, తర్వాత 65 వర్సెస్ 17. ఈ స్క్రిప్చర్ వర్సెస్ మనం ఒక్కసారి చదివినట్లయితే అదేంటి ఐజియాకి టైటిల్ మనము గమనించొచ్చు. సో, బిఫోర్ వి గెట్ ఇంటూ ద బుక్ స్టడీ ఒక్కసారి మనము విల్ టేక్ టైమ్ అండ్ ఈ స్క్రిప్చర్ వర్సెస్ ఏదైతే స్క్రీన్ మీద ఉన్నాయో మనము we will spend some time in reading of the word of God. రైట్, ఎవరైనా తెలుగులో అన్మ్యూట్ చేసుకొని ఐజియా చాప్టర్ 6 వర్సెస్ 1-8, చాప్టర్ 9 వర్సెస్ 6-7, చాప్టర్ 53 వర్సెస్ 4-5, చాప్టర్ 65 వర్సెస్ 17 చదువుదామా ఒక్కసారి? రైట్. 14 మంది ఉన్నారు క్లాస్‌లో. ఒక్కరు కూడా రెస్పాన్స్ లేదు. 6, 1-8. Chapter 6, sir. యా ప్లీజ్.
యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి 8 వచనాలు. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు. హలో, కెన్ ఐ రీడ్? Yes, sir. Please go ahead. యా. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా నేను, అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, పవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకుంటుని. అప్పుడు ఆ శరాపులలోనొకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యుద్ధకు ఎగిరి వచ్చి నా నోటికి దాని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటి నేను, చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. Amen. Amen. Thank you, Yeah. sir, for the reading of the word of God. అలాగనే చాప్టర్ 9 verses 6 to 7 ఇంకెవరన్నా పార్టిసిపేట్ అవుతారా ప్లీజ్? నేను పేరు పెట్టి పిలవనండి దయచేసి. యా, ప్లీజ్ గో హెడ్. Nine, 6 to 7. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారమును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును సిద్ధపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ప్రభువు యాకోబు విషయమై వర్తమానము పంపగా అది ఇశ్రాయేలీలకు దిగి వచ్చి ఉన్నది. అది ఎఫ్రాయిమునకు, షోమ్రోను నివాసులకు, ప్రజలకందరికీ తెలియవలసి ఉన్నది. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రీడింగ్. తర్వాత ఐజియా చాప్టర్ 53 verses 4 to 6. ఐజియా చాప్టర్ 53 verses 4 to 6 ప్లీజ్. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన క్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. ఆమేన్. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. సో అక్కడ గమనించినట్లయితే 6th verse, as we like sheep have gone astray, we had turned everyone to his own ways, and the Lord hath laid on him the iniquities of us all అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. సో జీసస్ క్రైస్ట్ గాట్ వాట్ వి డిస్క్రైబ్స్ డెత్ అనేది మనము గమనిస్తున్నాం.
సో మన పాపాల కోసము ఈజ్ వాట్ హీ హ్యాస్ టేకెన్ అప్ అనేది మనం గమనిస్తున్నాం. తర్వాత 17th వర్స్, 65th చాప్టర్ 17th వర్స్ని గమనించినట్లయితే, నేను ఒక కొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకముకు రావు. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్ జీవా ఫర్ ద రీడింగ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అయితే ఇక్కడ నేను ఆల్రెడీ ఇక్కడ టైప్ చేసి ఉన్నాను. 6th చాప్టర్ వర్సెస్ 1 to 8 ఐజాక్ ఇవ్వబడిన విజన్, తర్వాత ఐజాక్ ఇవ్వబడిన కమిషనింగ్. 9th చాప్టర్ 6 to 7లో గమనించినట్లయితే బర్త్ ఆఫ్ ది ప్రిన్స్ ఆఫ్ పీస్ గా యేసుక్రీస్తు గురించి, తర్వాత 53rd చాప్టర్ 4 నుంచి 6 దాకా అదే సఫరింగ్ సర్వెంట్ గా. అయితే మనం ఏదైతే డెత్ అని పిలుస్తామో జీసస్ క్రైస్ట్ దాన్ని డిస్క్రైబ్ చేసినట్టుగా, అంటే మన ఇనిక్విటీస్ని, మన పాపాల్ని అతని మీద మోసుకొని పాపాన్ని, మరణాన్ని అతను జయించినట్టుగా మనము చూస్తున్నాం. తర్వాత 65th చాప్టర్ 17th వర్స్లో ద రెబెలియన్ విల్ బి పనిష్డ్, ద రెబెలియన్ విల్ బి పనిష్డ్ అనేది మనం చూస్తున్నాం. సో ఆ బేసిస్ మీద ద హోలీ వన్ ఆఫ్ ఇజ్రాయెల్, జడ్జ్మెంట్, సాల్వేషన్ అండ్ కమింగ్ మెస్సాయా అనేది ఈజ్ వాట్ ఐ హ్యావ్ ప్రిపేర్డ్ మై టైటిల్. సో బేసికలీ నేను బ్యాక్గ్రౌండ్ అంటే వర్కింగ్ చూపించాను, టైటిల్ ఏ విధంగా నేను తీసుకున్నాను. సో ద బుక్ కాల్స్ గాడ్స్ పీపుల్ టు రిపెంట్ వైల్ ఆఫరింగ్ హోప్ త్రూ ద ప్రామిస్డ్ కింగ్, ద సఫరింగ్ సర్వెంట్ అండ్ ది ఫ్యూచర్ రెస్టరేషన్ ఆఫ్ జాయన్ అనేదిగా మనము గమనిస్తున్నాం. హోలీనెస్ అనేది ఈ బుక్లో ఎక్కువగా మనం గమనిస్తాం. తర్వాత రైచస్నెస్, జడ్జ్మెంట్ అపాన్ సిన్, అది ఈ బుక్లో ఎంఫసిస్గా చూస్తాం. తర్వాత యెహోవా యొక్క ప్లాన్, రిడెంప్షన్ ప్లాన్ త్రూ ది మెస్సాయా, త్రూ హిస్ సన్ జీసస్ క్రైస్ట్, అవైటెడ్ మెస్సాయాగా ఏ విధంగా హోలీనెస్ ఎస్టాబ్లిష్ చేస్తాడో అనేది ఇక్కడ మనము ఈ బుక్లో గంభీరంగా చూస్తాం. తర్వాత అవుట్లైన్ని గమనించినట్లయితే బేసికలీ ఫస్ట్ 5 చాప్టర్స్ని కవనెంట్ లా సూట్గా చూస్తున్నాం. 6th చాప్టర్ ఇందాక చదివినట్టుగా ఐజయా కమిషన్, తర్వాత బుక్ ఆఫ్ ఇమాన్యుయల్గా 7th చాప్టర్ నుంచి 12th చాప్టర్గా, తర్వాత ఒరాకిల్స్ అగేన్స్ట్ ద నేషన్ 13th చాప్టర్ నుంచి 23rd చాప్టర్గా, అపోక్లిప్సిస్ ఆఫ్ ఐజయా 24th చాప్టర్ నుంచి 27 దాకా. నేను జస్ట్ ఈ రన్ త్రూ చేస్తున్నాను, కానీ నేను వర్కింగ్ నోట్స్గా అయితే దీని బ్యాక్గ్రౌండ్ ఎలా రన్ అయిందో నెక్స్ట్ 1 అవర్లో నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. రైట్, దెన్ గాడ్ సాల్వేషన్ త్రూ హిస్ సర్వెంట్ 40th చాప్టర్ 66 చాప్టర్ దాకా, 40 నుంచి 66 చాప్టర్ దాకా గాడ్ సాల్వేషన్ త్రూ హిస్ సర్వెంట్. కంఫర్ట్ ఫర్ గాడ్స్ పీపుల్ ఫస్ట్ 40 నుంచి 48 చాప్టర్ దాకా, ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ 47 నుంచి 57th చాప్టర్ దాకా, ఫ్యూచర్ గ్లోరీ అండ్ న్యూ క్రియేషన్ 58th చాప్టర్ నుంచి 66 చాప్టర్ దాకా. సో దీన్ని అవుట్లైన్ని నేను ఇంకా డీటెయిల్గా వెళ్తాను. సో యూ కెన్ జస్ట్ ఇక్కడ అయితే జస్ట్ రఫ్ ఐడియాగా ఇస్తున్నాను. ప్రైమరీ క్యారెక్టర్ ఎవరెవరు అని అంటే గాడ్ ద హోలీ వన్ ఆఫ్ ఇజ్రాయెల్ యాజ్ ఎ రిడీమర్గా, కింగ్గా, తర్వాత సావరిన్ జడ్జ్గా, తర్వాత ఐజయా ఆఫ్ కోర్స్ ఈజ్ ది మెయిన్ క్యారెక్టర్గా చూస్తున్నాం. కింగ్ అహాజాయా, కింగ్ ఎజికేల్, వీరి గురించి మనం మాట్లాడబోతున్నాం ఈరోజు క్లాస్లో. ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్, సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ అనేది సఫరింగ్ సర్వెంట్, సఫరింగ్ మెస్సాయాగా ఇజ్రాయలైట్స్ లేఖనాల్ని క్షుణ్ణంగా చదివి మెమరైజ్ చేసి ఎప్పుడు వస్తాడు మెస్సాయా అని వెయిట్ చేస్తున్నప్పుడుకి వారు ఆ మెస్సాయా వారి కళ్ళ ముందనే ఉండి స్క్రిప్చర్స్ని ఫుల్ఫిల్ చేస్తున్నా కానీ వారు గ్రహించలేకపోయారు. అయితే ప్రాఫిట్స్లో గమనించినట్లయితే అన్ని ప్రాఫిట్స్ కంటే ఐజయా ఒక స్టెప్ అప్గా మనం గమనిస్తాం. అంటే ఇన్డెప్త్గా అతను యెహోవా యొక్క మనసుని ఎరిగి అతని ప్లాన్ని అర్థం చేసుకొని హీ వాజ్ ఏబుల్ టు గివ్ అస్ వాట్ వీ హ్యావ్ ఇన్ దిస్ బుక్ అనేది మనము గమనిస్తున్నాం. తర్వాత ఎలాగా యెహోవా రెమినెంట్ ఆఫ్ ఇజ్రాయెల్ ప్రిజర్వ్స్ పీపుల్ త్రూ హూమ్ గాడ్ ఫుల్ఫిల్స్ హిస్ ప్రామిసెస్, ఐజయా చాప్టర్ 10 వర్సెస్ 22 to 22 వర్సెస్గా కూడా చూస్తున్నాం. తర్వాత బ్యాక్గ్రౌండ్ కన్సిడరేషన్గా గమనించినట్లయితే ట్రెడిషనలీ
ఐజియా చాప్టర్ 1 వర్స్ 1ని, ద విజన్ ఆఫ్ ఐజియా ద సన్ ఆఫ్ ఆమోస్. ప్రతిసారి ఐజియా అతని పేరుని గుర్తు చేస్తున్నప్పుడు అతను నేను ఆమోస్ సన్ని అని క్లియర్గా అతను ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అనేది మనము చూస్తాం. నేను ఆమోస్కి పుట్టిన కుమారుడిని అని అతను చూస్తాడు. అఫ్ కోర్స్ దేర్ ఆర్ కపుల్ ఆఫ్ ఐజియాస్, దాని గురించి కూడా నేను మీకు కొంచెం ఐడియాలజీకి ఇస్తాను. తర్వాత విచ్ హీ సా కన్సర్నింగ్ జూడా అండ్ జెరూసలేం ఇన్ ద డేస్ ఆఫ్ హోజాయా, జోథామ్, అహాజ్ అండ్ హెజికియల్ కింగ్ ఆఫ్ జూడాగా మనము ఇంట్రడక్షన్గా ఈ ఫస్ట్ వర్స్లో మనకు చెప్పబడుతుంది. అలాగనే ఏ టైంలో ఇది రాయబడి ఉంది అనేదిగా చూసినట్లయితే 740 నుంచి 680 BC టైంలో ఇది రాయబడినట్టుగా మనం గమనిస్తున్నాం. బ్యాక్గ్రౌండ్, అదేంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంటే అసిరియన్స్ ఎప్పుడైతే వారు సదరన్ కింగ్డమ్, నార్థన్ కింగ్డమ్లో ఆ డిస్టర్బెన్సెస్, ఆ బ్రేక్ వచ్చినప్పుడు సాల్మన్ రాజు చనిపోయిన తర్వాత వారి కుమారులు అదేంటి డివిజన్ ఇచ్చేసి అదే టైంలో అసిరియన్స్ మెల్లమెల్లగా వారు కంట్రోల్ని తీసుకుంటున్నప్పుడు అదేంటి నార్థన్ కింగ్డమ్ని, తర్వాత బ్యాబిలోన్ ఎలాగైతే అసిరియన్స్ని అదేంటి ఓవర్ పవర్ చేసి వారు బ్యాబిలోన్ ఫుల్ అథారిటీని తీసుకున్నారో ఆ టైంలో, అదే టైంలో జూడా స్పిరిచువల్ డిక్లైన్ కూడా మనము గమనిస్తున్నాం. సో ఆ టైంలో ఐజియా ప్రవచించినట్టుగా కూడా మనం గమనిస్తాం. హీజ్ ఏ కంటెంపరీ ప్రాఫిట్. ఇతనితో పాటు ముగ్గురు ఇతర ప్రాఫిట్స్ గురించి కూడా నేను మాట్లాడబోతున్నాను. తర్వాత క్రిటికల్ ఛాలెంజెస్, యూనిటీ ఆఫ్ ఐజియా, సింగిల్ వర్సెస్ మల్టీ ఆథర్స్, ఐడెంటిటీ ఆఫ్ ద సర్వెంట్, తర్వాత నేచర్ ఆఫ్ మెసానిక్ ప్రాఫెసీస్, అదేంటి తర్వాత రిలేషన్షిప్ బిట్వీన్ నియర్ అండ్ ఫ్యూచర్ ఫుల్ఫిల్మెంట్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది మిలీనియం అండ్ ది న్యూ క్రియేషన్. సో ఇవి క్రిటికల్ ఛాలెంజెస్. నేను ఈ క్లాస్లో నేను చేయలేను, కానీ జస్ట్ మీకు ఒక ఎంఫసిస్గా ఇస్తున్నాను. ఇన్ కేస్ టైం దొరికితే బహుశా వీ క్యాన్ స్టడీ అబౌట్ ఇట్. దీని గురించి మీకు కావాలంటే ఐ వుడ్ డెఫినెట్లీ ఏబుల్ టు డిస్కస్ అబౌట్ దిస్, కానీ ఈ క్లాస్లో నాకు ఇవ్వబడిన టైంలో నేను జస్టిఫై చేయలేను. తర్వాత స్పెషల్ ఫ్యూచర్స్గా చూసినట్లయితే ద హోలీనెస్ ఆఫ్ గాడ్, లేతే ద హోలీ వన్ ఆఫ్ ఇజ్రాయెల్ ఓవర్ 25 టైమ్స్ ఇది మనము గమనిస్తాం. తర్వాత మేజర్ సాంగ్స్, సర్వెంట్ సాంగ్స్ ఉన్నాయి. 42nd చాప్టర్, 49th చాప్టర్, 50 చాప్టర్, 52 అండ్ 53 చాప్టర్స్ సర్వెంట్ సాంగ్స్గా ఉన్నాయి. మెసయానిక్ ప్రాఫెసీ, ఐజియా చాప్టర్ 7 వర్స్ 14, లేకపోతే ఇదేదైతే స్క్రీన్ మీద కనిపిస్తుందో మెసయానిక్ ప్రాఫెసీస్గా. తర్వాత జడ్జ్మెంట్ అండ్ సాల్వేషన్గా గమనించినట్లయితే జడ్జ్మెంట్ ఈజ్ నెవర్ గాడ్స్ ఫైనల్ వర్డ్, సాల్వేషన్ ఫాలోస్ రిపెంటెన్స్ అనేది ఆ ఎంఫసిస్ని మనము ఈ బుక్లో గమనించవచ్చు. తర్వాత ద రెమనెంట్, గాడ్ ఆల్వేస్ ప్రిజర్వ్స్ ఏ ఫెయిత్ఫుల్ రెమనెంట్ అనేది మనము చూస్తాం. ఐజియా చాప్టర్ 10 వర్సెస్ 20 to 22 ఒక్కసారి చదివినట్లయితే ఐజియా చాప్టర్ 10 వర్సెస్ 20, 21 and 22 అనేది చూసినట్లయితే, అండ్ ఇట్ షల్ కమ్ టు పాస్ ఇన్ ద డే దట్ ద రెమనెంట్ ఆఫ్ ఇజ్రాయెల్ and such as are escaped of the house of Jacob shall no more again stay upon him that smote them, but shall stay upon the Lord, the Holy One of Israel in truth. The remnant shall return, even the remnant of Jacob, unto the mighty God. For though thy people Israel be as the sand of sea, yet a remnant of them shall return. The consummation decree shall overflow with righteousness అనేది మనము గమనిస్తున్నాం. ఇక్కడ ద రెమినెంట్ ఆఫ్ ఇజ్రాయెల్ అనేదిగా గమనించినట్లయితే ఆర్ దోస్ హూ హ్యావ్ కమ్ టు ట్రస్ట్ ద లార్డ్. రెమినెంట్ అంటే లాస్ట్కి ఆఖరిగా మిగిలిపోయిన వారు, లేకపోతే ఎవరైతే యెహోవా వారి ద్వారా అతని సువార్తని, లేకపోతే అతన్ని అతని ద్వారా అతని పనిని నెరవేర్కతని ఫుల్ఫిల్ చేసుకోవడం. ద రెమనెంట్ షల్ రిటర్న్ ఈజ్ రీఇమిసెంట్ ఆఫ్ ద ప్రాఫిటిక్ సన్ అనేది. ద స్లాటర్ ఆఫ్ మిడియన్స్ అట్ ది రాక్ ఆఫ్ ఓరెబ్ occurred centuries early in the days of Gideon. Judges chapter 7 verse 15. It symbolizes the overwhelming power of divine intervention in human affairs. So basically ఈ రెమనెంట్ అంటే
యెహోవా రక్షణ మార్గంలో కంపల్సరీగా ఒక వ్యక్తి ద్వారా ఆ రెమనెంట్ ద్వారా అతను హీఈస్ ప్రిజర్వింగ్ అనేదిగా మనము గమనిస్తున్నాం. తర్వాత నేను ఐ విల్ నాట్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ఇట్. తర్వాత న్యూ క్రియేషన్, ఐజియా చాప్టర్ 65 వర్స్ 17 ఇందాక చదివాం, లేకపోతే 66 వర్స్ 22 వర్సెస్గా గమనించినట్లయితే హోప్ క్యుములేట్స్ ఇన్ ది న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్గా మనము చూస్తున్నాం. తర్వాత డిబేటబుల్ లేకపోతే ఇంటర్ప్రిటేటివ్ ఇష్యూస్ అనేదిగా గమనించినట్లయితే దీస్ ఆర్ కపుల్ ఆఫ్ డిబేటబుల్ ఇంటర్ప్రిటేటివ్ ఇష్యూస్. నేనైతే దీన్ని ఇక్కడికి ఆపుతాను బికాస్ టైమ్ ఈజ్ రన్నింగ్, సో దట్ వీ విల్ గెట్ ఇన్ టు అట్లీస్ట్ సమ్, అంటే ఆల్మోస్ట్ 6:50 అవుతుంది. సో వీ విల్ గెట్ ఇన్ టు సమ్ ఆఫ్ ఇట్. సో అంతా నేనైతే ఫుల్ఫిల్ చేయలేను, ఎందుకంటే దిస్ ఇస్ 66 చాప్టర్స్. దీన్ని పైన చెప్పుకుంటూ వెళ్ళిపోవడం అనే కంటే దీంట్లో చాలా మర్మాలు లేకపోతే చాలా విషయాలు మనకు తెలుపబడతాయి. సో నేను ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఇఫ్ యూ కెన్ అదేంటి మీ ఓన్ స్టడీగా మీరు చేసినట్లయితే దట్ వుడ్ బి రియలీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. మీ ఓన్ యూ కెన్ బిల్డ్ అప్ ఆన్ వాట్ ఐ వుడ్ బి డిస్కసింగ్. రైట్, ఓకే. మీరు అలాగా స్క్రీన్ మీద రాశారంటే నేను దాన్ని క్లీన్ చేయలేను, మళ్ళా కొత్తగా స్క్రీన్ చేయాల్సి వస్తుంది. జస్ట్ కొంచెం సేపటి దాకా స్క్రీన్ ముట్టకండి, నేను అది ఎడిట్ చేయలేను. ఐ కెనాట్ డిలీట్ దట్ సమ్హౌ, నాకు యాక్సెస్ లేదు. నేను మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తాను, 1 సెకండ్. అదే కొంచెం సేపటి దాకా స్క్రీన్ ముట్టకండి, స్క్రీన్ మీద టచ్ చేయకండి, నేనే రాస్తాను. మీరు రాశారంటే అది కన్ఫ్యూజన్ అవుతుంది. సో వీ విల్ నాట్ రైట్ ఆన్ ద స్క్రీన్, నేను ఒకనే రాస్తాను సో దట్ ఇట్ విల్ నాట్ బి కన్ఫ్యూజింగ్ టు అదర్స్. రైట్, ఓకే. నేను స్టార్టింగ్ నుంచి మళ్ళా ఇందాక నా నోట్స్ చూపించాను, నా నోట్స్ నుంచి మళ్ళా ఫ్రెష్గా బుక్ ఆఫ్ ఐజియాకి ఒక అదేంటి ఒక అండర్స్టాండింగ్, ఒక అర్థం చేసుకోవడానికి ఈజ్ వాట్ వీఆర్ ట్రయింగ్ టుగెదర్ యాజ్ ఏ క్లాస్. అయితే బుక్ ఆఫ్ ఐజియాని గమనించినట్లయితే వేరే బుక్స్ అంటే ఇతర టోటల్ 66 బుక్స్లో స్పెషలీ న్యూ టెస్టిమెంట్ నుంచి ఎక్కువగా బుక్ ఆఫ్ ఐజియా ఆల్మోస్ట్ 411 టైమ్స్ ఇది కోట్ చేయబడ్డది. న్యూ టెస్టిమెంట్లో బుక్ ఆఫ్ ఐజియా అదేంటి 411 టైమ్స్ కోట్ చేయబడ్డది. ఓన్లీ వన్ మెసేజ్. వాట్ ఈస్ దట్ వన్ మెసేజ్ అంటే వన్ గాడ్, వన్ వరల్డ్, తర్వాత వన్ ఫెయిత్. దిస్ ఈస్ ది ప్రామినెంట్ మెసేజ్ ఆఫ్ బుక్ ఆఫ్ ఐజియా అనేది మనము గమనించవచ్చు. వన్ గాడ్, వన్ వరల్డ్, వన్ ఫెయిత్ అనేది మనము చూస్తున్నాం. సెక్యులర్గా గమనించినట్లయితే వన్ వరల్డ్ గవర్నమెంట్గా, లేకపోతే వన్ వరల్డ్ కరెన్సీ, వన్ వరల్డ్ రిలీజియన్ లో ఫాస్ట్గా మనము ముందుకు వెళ్తున్నాం. ఐ రిపీట్, వన్ వరల్డ్ కరెన్సీ, వన్ వరల్డ్ గవర్నమెంట్, వన్ వరల్డ్ ఎంఫసిస్లో మనము వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ టు హ్యాపెన్. అది తొందరగా అది అవుతుంది. వీ విల్ బి సీయింగ్, సో దట్ అది మనం వీ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. That is already been prophesied. So ఐజియా ఇంకొక బుక్ ఆఫ్ ఐజియాలో లేదని ఎక్కువగా మెస్సయానిక్గా రాయబడి ఉంది. మెస్సయానిక్గా రాయబడి ఉంది. ఇక్కడ అంటే ఫ్యూచర్ ఏం జరగబోతుందో మెస్సయానిక్ ప్రాఫెసీగా కూడా ఇది రాయబడి ఉంది. స్పెసిఫికలీ ఫ్యూచర్ మెస్సయానిక్ కింగ్డమ్ మనకు న్యూ ఏజ్ పర్స్పెక్టివ్లో ఇది 56th చాప్టర్ నుంచి 66th చాప్టర్ దాకా ఫ్యూచర్గా రాయబడి ఉంది.
అఫ్ కోర్స్ ఇక్కడ 42nd చాప్టర్ వర్సెస్ 1 to 9, 49th చాప్టర్ వర్సెస్ 1 to 7లో, లేకపోతే 50th చాప్టర్ 4 to 11 వర్సెస్, లేకపోతే 52 చాప్టర్ వర్సెస్ 13 నుంచి 53rd చాప్టర్ వర్సెస్ 12 దాకా గమనించినట్లయితే ఇదంతా సర్వెంట్ సాంగ్స్ అని అంటారు. సర్వెంట్ సాంగ్స్ అని అంటారు. సర్వెంట్ సాంగ్స్గా ఇవి రాయబడి ఉంది అనేది కూడా మనము గమనిస్తున్నాం. తర్వాత బుక్ ఆఫ్ ఐజియా ఓల్డ్ టెస్టమెంట్ ప్రాఫెసీస్లో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బుక్ అనేది మనము చూడొచ్చు. తర్వాత ఇతర ప్రాఫిట్స్ కంటే, మైనర్ ప్రాఫిట్స్, మేజర్ ప్రాఫిట్స్ కంటే ఐజియా యెహోవా యొక్క మనసును ఎరిగి అతను ప్లాన్ ఆఫ్ ఏజెస్ అంటే జెనసిస్ నుంచి రెవల్యూషన్ దాకా ఈ స్టోరీ లైన్ ఎలాగైతే వెళ్తుందో లేకపోతే కంటిన్యూటీ ఆఫ్ స్క్రిప్చర్ని మనం గమనించిన ఈ బుక్ డైజెస్ట్ ఎందుకు చేస్తున్నామంటే యెహోవా యొక్క మనస్సుని తెలుసుకోవడానికి, యెహోవా యొక్క ఎలా ఆలోచిస్తున్నాడు, ఎలాగా మానవుని యొద్ద ప్రవర్తిస్తున్నాడు. గాడ్ మ్యాన్ యొక్క స్వభావం కంప్లీట్గా గమనించినట్లయితే ప్రతిసారి అతను డిస్కరేజ్మెంట్గా, లేకపోతే డిసోబీడియంట్గా, లేకపోతే కవనెంటల్గా గమనించినట్లయితే అతను హీ వాజ్ టోటలీ అన్వర్ది అనేది కూడా మనము గమనించవచ్చు. అన్వర్ది ఎందుకంటే యెహోవా కృపని అంటే కంప్లీట్గా అతను మానవుడు ఈ కవనెంట్ బ్లెస్సింగ్స్ కింద, లేకపోతే యెహోవా అతని కృపను ఎంతగైతే ప్రేమిస్తున్నాడో దానికి ఆపోజిట్గా మానవుడు కంటిన్యూస్గా జెనసిస్ నుంచి రెవల్యూషన్ దాకా మనము గమనిస్తున్నాం. జెనసిస్ చాప్టర్ 1, చాప్టర్ 2, లేతే ఆల్మోస్ట్ చాప్టర్ 3 కూడా కొంచెం దాకా చూసినట్లయితే ఇది యెహోవా గురించి చెప్పబడుతుంది. రెవల్యూషన్ చాప్టర్ 19, 20, 21, 22ని గమనించినట్లయితే న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్, న్యూ ఎర్త్గా గమనించేటప్పుడు ఇదంతా యెహోవా గురించి రాయబడితే మిగతాదంతా అంటే ఈ బుక్ ఆఫ్ ఐజియాని గమనించిన, లేకపోతే ఫస్ట్ బుక్ ఆఫ్ 5 మోజెస్ని గమనించిన, ఏ బుక్ని గమనించినా ఇట్ ఈస్ మోర్ అబౌట్ ప్రొజెక్టింగ్ టువర్డ్స్ జీసస్ క్రైస్ట్, బట్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ మోర్ అబౌట్ మ్యాన్స్ డిసోబీడియన్స్ అనేది మనము క్లియర్గా చూస్తున్నాం. సో దీన్ని ఐజియా ప్రవక్త క్లియర్గా అతను అర్థం చేసుకున్నట్టుగా మనం గమనిస్తాం. ఇతర ప్రవక్తలు అంతగా వారిని అర్థం చేసుకోకపోయినా వీరు ఐజియా ప్రవక్త ఒక స్పోక్స్మెన్గా మనము గమనిస్తున్నాం. ఒక ప్రాఫిటిక్ స్పోక్స్మెన్గా, ప్రాఫిటిక్ స్పోక్స్మెన్ అంటే ఇతర ప్రాఫిట్స్ కంటే హీఈస్ మోర్ సుపీరియర్గా కూడా మనము అతన్ని గమనించవచ్చు. ఐజియా అనే పేరుని మనం గమనించినట్లయితే సాల్వేషన్, సాల్వేషన్ ఆఫ్ యాహువే. ఐజియా పేరు మీనింగ్ వచ్చి సాల్వేషన్ ఆఫ్ యాహువే అనేది మనం గమనిస్తాం, లేకపోతే యాహువే సేవ్స్ అని మీనింగ్ వస్తుంది. ఈ హీబ్రూ లాంగ్వేజ్లో ఏదైతే IAH అది అబ్రివేషన్ ఆఫ్ ఐజియాగా మనము గమనించాలి. ఇట్స్ ఎన్ అబ్రివేషన్ ఫర్ యాహువే అనేది మనము గమనించాలి. నార్మల్గా జే లేతే వవల్ అనేది జాషువా,
జోయల్ అనేదిగా గమనించినట్లయితే దోస్ ఆర్ ఆల్ అబ్రివేటెడ్గా కూడా అది ఉంటున్నట్టుగా మనము గమనిస్తున్నాం. తర్వాత ది లేటర్ ప్రాఫిట్స్గా గమనించినట్లయితే ఐజియా, జెరిమాయా, ఎజికియల్, తర్వాత 12 మైనర్ ప్రాఫిట్స్గా దీన్ని క్యాననైజేషన్గా చేయబడ్డది. ఫస్ట్ ఆఫ్ ది 4 స్క్రోల్స్ ఆఫ్ ఐజియా, జెరిమాయా, ఎజికియల్, తర్వాత 12 మైనర్ ప్రాఫిట్స్గా మనము గమనిస్తున్నాం. దీని జాన్రో గమనించినట్లయితే లిటరేచర్గా చూసినట్లయితే ఒక పోయిటరీగా ఇది వర్డ్ ప్లే అనేది మనము గమనిస్తాం. మోస్ట్లీ ఇది పోయిటరీగా ఇది రాయబడి ఉందనేదిగా మనం గమనిస్తాం. ఈ బుక్ని మనము ఒక రీడింగ్లో అంటే 66 చాప్టర్స్ని ఒక టైం అట్లా కూర్చొని చదివినట్లయితే ఇది అంటే కొంచెం అదేంటి స్ట్రగుల్ అవుతాం దాన్ని అండర్స్టాండ్ చేసుకొని. యూ నీడ్ టు టేక్ అ బ్రేక్. ఎందుకు అంటున్నానంటే ఈ బుక్ ఎలాగా రాయబడ్డదంటే ఐజియా అతను హీఈస్ బేసికలీ ఏ ప్రీచర్. ఐజియా ఈజ్ బేసికలీ ఏ ప్రీచర్. అతను ఈజ్ నాట్ ఎన్ ఆథర్ ఆర్ హీఈస్ నాట్ ఎన్ ఎడిటర్. అంటే ఎజ్రా, నెహెమ్యా వీరిని గమనించినట్లయితే దే వేర్ ఆథర్స్, దే వేర్ ఏబుల్ టు రైట్. కానీ ఐజియా బుక్ని మనం గమనించినట్లయితే అతను మాట్లాడింది రికార్డ్ చేయబడ్డది. సో అతని మాటల్ని ఒక ప్రీచర్గా రాస్తున్నప్పుడు దట్ ఈస్ వాట్ ఈ బుక్ ఆఫ్ ఐజియా అనేది గమనిస్తున్నాం. తర్వాత కొన్నిసార్లు ఒక థీమాటిక్గా ఈ మెసేజెస్ని మనం గమనించవచ్చు. క్రానాలజికల్గా కూడా ఈ మెసేజ్ని మనము గమనించవచ్చు. తర్వాత బై కల్చరల్ నామ్స్గా కూడా ఏన్షియంట్ నియర్ ఈస్ట్ గా కూడా ఇది కల్చరల్ నామ్స్గా కూడా దీన్ని పడచ్చు అనేది మనము చూడొచ్చు అనమాట. దట్ ఈస్ హౌ ఈ బుక్ ఒక ఫ్లోలో లేకపోతే పోయట్రీ ఫార్మాట్లో ప్రీచర్గా ఇది రాయబడినట్టుగా మనము చూస్తాం. అయితే ఇదే టైంలో ఐ వాంటెడ్ టు బ్రింగ్ సమ్ మోర్ ఇన్సైట్స్ ఇంటూ దిస్. సో కనీసం రైట్ యా సో ప్రీస్ట్ ప్రాఫిట్ ఇన్ ప్రీస్ట్ అండ్ ప్రాఫిట్స్గా గమనించినట్లయితే వాట్ ఆర్ ది డిఫరెన్సెస్ అనేది నేను ఇక్కడ ఎంఫసైజ్ చేయాలనేసి ఉన్నాను. ప్రీస్ట్ని గమనించినట్లయితే వారికి 3-fold టాస్క్ ఉండేది. 3-fold టాస్క్. ఒకటేమో వారు సాక్రిఫైజెస్ని ఆఫర్ చేయాలి. దే హ్యావ్ టు టీచ్ గాడ్స్ వర్డ్. తర్వాత దే హ్యావ్ టు లీడ్ వర్షిప్ అనేది మనము గమనిస్తున్నాం. అయితే ప్రాఫిట్స్కి కూడా దేర్ వాజ్ ఏ 3-fold టాస్క్. ఏంటి అని అంటే ప్రాఫిట్స్కి దే వేర్ రిసీవింగ్ మెసేజ్ ఫ్రమ్ గాడ్ అనేది మనం గమనిస్తాం. తర్వాత డెలివర్ గాడ్స్ మెసేజ్ టు ది పీపుల్. ఏదైతే మెసేజ్ ఇవ్వబడ్డదో దే హ్యావ్ టు డెలివర్ అనేది చూస్తున్నాం. తర్వాత లీడ్ దెమ్ ఇన్ హార్ట్ ఫెల్ట్ వర్షిప్. దే హ్యావ్ టు లీడ్ దెమ్ ఇన్ హార్ట్ ఫెల్ట్ వర్షిప్ అనేది మనము చూస్తాం. సో దట్ ఈస్ ది ప్రైమరీ వర్క్ ఆఫ్ ఎ ప్రీస్ట్ అండ్ ఏ
ప్రాఫిట్. అయితే బుక్ ఆఫ్ ఐజియాని గమనిస్తున్నట్టయితే ఇక్కడ ఈ ప్రీస్ట్ యొక్క పనితనం ఏంటంటే హీ ఈజ్ ఏ టీచర్ ఆఫ్ ద పీపుల్. అంటే ఈ టీచింగ్ ఎక్కడ నార్మల్గా మైండ్కి ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకు టీచింగ్ జరుగుతుందంటే అదేంటి అండర్స్టాండింగ్, అంటే ఎవరైతే వింటున్నారో వారి అండర్స్టాండింగ్ మెరుగుపడేటట్టుగా మనం గమనిస్తున్నాం. కానీ ఐజియా ప్రవక్తని గమనించినట్లయితే హీ వాజ్ ఏ ప్రీచర్ టు ద పీపుల్. ఐజియా బుక్ అంతా ప్రీచింగ్ ఫార్మాట్లో రాయబడ్డదని ఇందాక మాట్లాడుకున్నాం. అయితే ప్రీచర్ బేసికలీ ఏం చేస్తాడంటే ఈ అపీల్స్ ప్రైమరీ టు ది ఇమోషన్స్ అండ్ ద విల్. అంటే ప్రీచింగ్ చేసేటప్పుడు ఇమోషన్స్ని మైండ్లో గుర్తుపెట్టుకొని మాట్లాడడం, తర్వాత ఆ విల్ ఏదైతే వారి నమ్మకాన్ని అతను మాట్లాడేటప్పుడు దాన్ని అపీల్ చేయడం, దాన్ని ప్రైమరీ టార్గెట్గా ఇమోషన్స్ని ఎఫెక్ట్ అవ్వడానికి, తర్వాత వారి విల్ని, వారి నమ్మకాన్ని, వారి డెసిషన్స్ని ఇంపాక్ట్ చేసుకోవడానికి. అయితే ప్రీచర్ యొక్క గోల్ ఏంటి అంటే ఒబీడియన్స్ బై ద పీపుల్ అనేది మనము చూస్తున్నాం. ఒబీడియన్స్ బై ద పీపుల్. సో బేసికలీ నేను ఎందుకు ఈ ఫార్మాట్ తీస్తున్నానంటే ప్రీస్ట్, ప్రాఫిట్. అయితే వారి మెయిన్ టాస్క్ 3 మేజర్ టాస్క్ ఉన్నాయి. దాని విషయము నేను మళ్ళీ రిపీట్ చేయను. ప్రీస్ట్ యొక్క మేజర్ పని టీచర్. సో మైండ్కి తర్వాత అర్థం చేపించడానికి టీచింగ్ జరుగుతుంది. ప్రీచర్ని గమనించినట్లయితే ఇమోషన్స్ని తర్వాత ఒబీడియన్స్కి తీసుకురావడం, ఆ వ్యక్తిని అతను ఏదైతే ప్రీచ్ చేశాడో ఒబీడియన్స్కి వారిని తీసుకురావడం అనేది మనము గమనిస్తున్నాం. సో ప్రీస్ట్గా చూసినట్లయితే యూజువలీ ఇన్హెరిటెడ్గా మనము గమనిస్తాం. ఇన్హెరిటెడ్గా అంటే లేవి కాండంలో లీవైట్కి చూసినట్లయితే ఫ్యామిలీ హెరిటేజ్గా అది గమనిస్తున్నాం. కానీ ప్రాఫిట్ని గమనించినట్లయితే బేసికలీ కాల్డ్ బై గాడ్ అనేది మనము గమనిస్తున్నాం. సో అదేంటి ప్రీస్ట్ ఏమో దే నెవర్ ఫోర్టెల్ ద ఫ్యూచర్, కానీ ప్రాఫిట్స్ అయితే దే ఫోర్టోల్డ్ ద ఫ్యూచర్ అకేషనల్లీ అనేది మనము గమనిస్తున్నాం. ముందు ఏమి జరగబోతుందో ఫోర్టోల్డ్ అనేది మనము చూస్తున్నాం. సో దిస్ ఈస్ వాట్ ది డిఫరెన్స్ అబౌట్ ప్రీస్ట్ అండ్ ప్రాఫిట్స్ ఇన్ ఇజ్రాయెల్. స్పెసిఫికలీ ఐజియా ఈజ్ ఏ ప్రీచర్ ఎంఫసిస్లో మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రీచర్గా ఈజ్ వాట్ వీ క్యాన్ సీ. నేను ఇక్కడికి ఆపేస్తాను. అయితే ఇంకా ఎవరన్నా ప్రీచర్స్ ఉన్నారా ఐజియా లాగా, ఇంకెవరన్నా ప్రీచింగ్ ప్రాఫిట్స్ ఉన్నారా అని అంటే నాట్ ఓన్లీ ఐజియాతో పాటు జెరిమాయా కూడా ఈజ్ ఏ కైండ్ ఆఫ్ ఎ ప్రీచింగ్ ప్రాఫిట్. తర్వాత అహీజా కూడా ఈజ్ నోన్ యాజ్ ఏ ప్రీచింగ్ ప్రాఫిట్గా మనము గమనిస్తున్నాం. అయితే దీస్ ఆర్ ప్రీచింగ్ ప్రాఫిట్స్. అయితే మిగతా వారు ఏంటి అనేదిగా ఇదే టైంలో నేను ఐ జస్ట్ వాంటెడ్ టు రైటింగ్ ప్రాఫిట్స్గా మనం గమనించినట్లయితే మోజెస్, డేవిడ్, హోషేయ, అఫ్ కోర్స్ అదేంటి మోజెస్, డేవిడ్, హోషేయ అనేదిగా కూడా మనం గమనిస్తున్నాం. తర్వాత వర్షిప్ లీడర్స్గా గమనించినట్లయితే లేకపోతే సాలిటరీ ప్రాఫిట్స్ అది తీసేస్తాను. సాలిటరీ ప్రాఫిట్స్ SOLITARY సాలిటరీ ప్రాఫిట్స్ అనేది గమనించినట్లయితే అబ్రహాం, మోజెస్, ఎలైజా కూడా దే వర్ సాలిటరీ, అంటే ఇండివిజువల్గా వారు దే హ్యావ్ ఫుల్ఫిల్ ది ప్రాఫిటిక్ ఆఫీస్ అనేది కూడా మనము గమనిస్తాం. సో దిస్ ఈస్ జస్ట్ అ బేసిక్ వ్యూ
ఆఫ్ బ్యాక్గ్రౌండ్ కన్సిడరేషన్గా, లేకపోతే ఐజియా క్యారెక్టర్, లేకపోతే ఐజియా ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ప్లే చేస్తున్నాడు, లేకపోతే ఎలాగా లిటరరీ స్కిల్స్లో పోయటిక్గా రాస్తున్నప్పుడు ఎలాగా అతని 66 చాప్టర్స్ దీన్ని అర్థం చేసుకోవడానికి దీన్ని ఒక సిట్టింగ్లో కూర్చొని చదివితే కొంచెం అంటే అవుట్లైన్ చేయడము కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే ఇది ప్రీచింగ్గా, అంటే అతను మాట్లాడింది అది రాయబడ్డది, అతను మాట్లాడుతున్నప్పుడు ఒక థీమాటిక్గా క్రానాలజికల్గా అతను ఎక్కువగా ఎంఫసైజ్ చేసినట్టుగా కూడా మనము గమనిస్తున్నాం. దట్ ఈస్ వాట్ ఐ కెన్ ఎంఫసైజ్ డ్యూరింగ్ ఈ పార్ట్. తర్వాత ఇది ఎప్పుడు రాయబడ్డది, ఇది ఎప్పుడు రాయబడ్డది అనేది గమనించినట్లయితే 786 లేకపోతే 640 BC టైంలో ఇది రాయబడినట్టుగా కూడా మనము గమనించవచ్చు. అంటే 8th సెంచరీ టైంలో ఇది రాయబడి ఉంది. జోనా, ఆమోస్, హోషయా వీరు నార్థన్ పార్ట్లో వారు ప్రొఫెసైజ్ చేస్తున్నప్పుడు డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ జెరోబామ్ ద సెకండ్ టైంలో సదరన్ కింగ్డమ్లో ఐజియా, తర్వాత మీకా సదరన్ కింగ్డమ్లో వారి ప్రాఫిటిక్ ఆఫీస్ని చేశారు. సో ఐజియా ఈ కంటెంపరీ ఆఫ్ మీకా ప్రవక్తగా మనము గమనిస్తున్నాం. సో ఐజియా హీ వాజ్ బార్న్ సమ్వేర్ అబౌట్ 760 BC. తర్వాత అతను 742 BC టైంలో అతను అదేంటి ఉజాయా ఎప్పుడైతే చనిపోయాడో అంటే ఐజియా చాప్టర్ 6:1లో గమనించినట్లయితే ఆ టైంలో అతను ప్రాఫిటిక్ ఆఫీస్కి పిలువబడినట్టుగా మనం గమనిస్తున్నాం. ఇన్ ద ఇయర్ దట్ కింగ్ ఉజాయా డైడ్, I saw also the Lord sitting upon the throne, high and lifted up, and his train filled the temple అనేది మనము గమనిస్తున్నాం. సో దట్ ఈస్ వేర్ he was called towards the prophetic office గా మనము గమనించవచ్చు. ఉజాయా చనిపోయిన టైంలో ఇది చూస్తున్నాం. తర్వాత ఐజియా హ్యాడ్ ది లాంగ్ మినిస్ట్రీ ఫ్రమ్ క్లోజింగ్ ఇయర్ ఆఫ్ ఉజాయా త్రూ జోనాథాన్. అంటే ఉజాయా ఎప్పుడు చనిపోయాడంటే 783 నుంచి 742 BC టైంలో నుంచి ఉజాయా రాజుగా ఏలినప్పుడు జోతాం ఎవరైతే 742 నుంచి 735 దాకా అతను ఏలాడో, తర్వాత ఆహాజ్ ఆహాజ్ 735 నుంచి 715 BC టైంలో, తర్వాత అజరాయా. అఫ్ కోర్స్ ఇవన్నీ చాలా మందికి ఇవి కొత్తగా ఉంటాయి, లేకపోతే వీరందరూ నార్థన్ కింగ్డమ్ సదరన్ కింగ్డమ్ టైంలో చేసే టైంలో ఐజియా ప్రవక్త he was able to prophesize అనేది, లేకపోతే హెజికియా టైంలో 715 నుంచి 687 BC టైంలో, తర్వాత మనస్సే టైంలో కూడా he was able to fulfill his prophetic office అనేది మనము గమనిస్తున్నాం. బేసికలీ ఐజియా వాజ్ వన్ ఆఫ్ ది లాంగ్ మినిస్ట్రీ, అంటే ఉజాయా నుంచి మనస్సే దాకా హీ వాజ్ ఏబుల్ టు మినిస్టర్ అనేది మనము గమనిస్తున్నాం. తర్వాత ఇదంతా 8th century ప్రాఫిట్స్గా మనము గమనిస్తాం. సెకండ్ కింగ్స్ చాప్టర్ 14 verses 3 నుంచి 17th chapter verse 6 దాకా గమనించిన
లేకపోతే సెకండ్ క్రానికల్స్ చాప్టర్ 25 నుంచి 28, లేకపోతే ఆమోస్, లేకపోతే జోనా, లేకపోతే హోషయా, లేకపోతే ఐజియా, లేకపోతే మీకా, ఇవన్నీ సైమల్టేనియస్గా జరుగుతున్నప్పుడు ఐజియా ఈజ్ ఏబుల్ టు ఫుల్ఫిల్ హిస్ ప్రాఫెసీ అనేది మనము గమనిస్తున్నాం. అంటే దీస్ ఆర్ ఆల్ కంటెంపరీ టు ఐజియా. దే ఆర్ ఆల్ కంటెంపరీ టు ఐజియా. టెక్నికల్గా ఓల్డ్ టెస్టిమెంట్ సెకండ్ క్రానికల్స్లో క్లోజ్ అవుతుంది. సెకండ్ క్రానికల్స్ అయిపోయేటప్పటికి కంప్లీట్ ఓల్డ్ టెస్టిమెంట్ క్లోజ్ అవుతుంది. కానీ సెకండ్ క్రానికల్స్ నుంచి ఆల్మోస్ట్ యాక్ట్స్ చాప్టర్ 2 దాకా ఎప్పుడైతే హోలీ స్పిరిట్ లేకపోతే ఎప్పుడైతే చర్చ్ స్టార్ట్ అవుతుందో అప్పుడు దాకా అంతా ఓల్డ్ టెస్టిమెంట్ ఆస్పెక్ట్స్లోనే మనము గమనిస్తాం. మీరు అనొచ్చు మాథ్యూ, మార్క్, లూక్, జాన్ వారు ఏమయ్యారు యాక్ట్స్ చాప్టర్ 2 దాకా అదంతా న్యూ టెస్టిమెంట్లో ఉంది అని అంటే అఫ్ కోర్స్ దే ఆర్ కాననైజేషన్గా 39 బుక్స్ ఓల్డ్ టెస్టిమెంట్లో, 27 బుక్స్ న్యూ టెస్టిమెంట్లో ఉన్నా కానీ బేసికలీ టెక్నికల్గా చూసినట్లయితే సెకండ్ క్రానికల్స్కి ఓల్డ్ టెస్టిమెంట్ క్లోజ్ అవుతున్న మిగతా ప్రవక్తలు అంటే మేజర్ ప్రాఫిట్స్, మైనర్ ప్రాఫిట్స్ ఆల్మోస్ట్ అప్పటిదాకా మాథ్యూ, మార్క్, లూక్, జాన్ టైంలో దాకా అంత ఓల్డ్ టెస్టిమెంట్ ప్యాటర్న్లోనే ఉంది. అఫ్ కోర్స్ జెరమాయా చాప్టర్ 31:31గా న్యూ కవనెంట్ ఎస్టాబ్లిష్ చేసినా కానీ యేసుక్రీస్తు వెళ్ళేదాకా న్యూ కవనెంట్ హోలీ స్పిరిట్ ఆదరణకర్త భూమి మీదకి తన మినిస్ట్రీని ఫుల్ ఫ్లెడ్జ్గా ఇన్డ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అనేది ఈజ్ వాట్ వి సీ. సో ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్లో గమనించినట్లయితే సెకండ్ క్రానికల్స్లో ఓల్డ్ టెస్టిమెంట్ ఎండ్ అయిపోతుంది టెక్నికల్గా. బట్ వి సీ యాక్ట్స్ చాప్టర్ 2 హోలీ స్పిరిట్ చర్చ్ ఇండ్వెల్లింగ్ అయ్యేదాకా న్యూ కవనెంట్గా లేదా న్యూ టెస్టిమెంట్గా టెక్నికల్ ఆస్పెక్ట్స్లో నేను మాట్లాడుతున్నాను. సో ఐ విల్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ టాకింగ్ అబౌట్ దట్. ఆల్ రైట్. సో ఇవి సమ్ ఇంట్రడక్షన్గా ఇది ఈ విధంగా మనము గమనించవచ్చు. సో ఐజియా ప్రాఫిట్, ప్రీచింగ్ ప్రాఫిట్గా మనము ఇప్పుడు దాకా గుర్తించాము. తర్వాత ఐజియా చాప్టర్ 1:1లో గమనించినట్లయితే అతని యొక్క ఆథర్షిప్ని అది నిర్ధారింపబడ్డది అనేది కూడా మనము దట్ ఈస్ వాట్ వి సీ. అయితే మేజర్గా ఈ బుక్లో ఎలాగా ఫ్లో అవుతుంది లేకపోతే మెయిన్ పిక్చర్ ఏంటి అనేది గమనించినట్లయితే యాహువే యాజ్ కింగ్ లేకపోతే ఎంపరర్గా అందాం, EMPEROR ఎంపరర్గా చూస్తున్నప్పుడు ఈ ప్రాఫిట్స్ ఎవరైతే డిప్లొమాట్స్గా అంటే ఈ యాహువే ప్రాఫిట్స్కి వాక్యాన్ని ఇచ్చి వారి ద్వారా మళ్ళా వారి మనసుకి మాట్లాడే వారిని మళ్ళా యాహువేకి ఒక ఏదైతే ఆరాధించడానికి లేకపోతే ఏదైతే ఆధిక్యత ఏదైతే ఉందో ఈ ప్రాఫిట్స్ ద్వారా అతన్ని వారి లాయాలిటీని, మానవుని యొక్క లాయాలిటీని కనపరుచుకున్నట్టయితే దట్ ఈస్ వేర్ ఇజ్రాయలైట్స్కి ఒక కింగ్ అండ్ ఒక నేషన్ని ఇవ్వడం మనము గమనిస్తాం. ఇజ్రాయెల్ కింగ్ అండ్ నేషన్ అనేది మనము చూస్తున్నాం. సో ఏదైతే యాహువే యాజ్ ఏ ఎంపరర్గా చూస్తున్నప్పుడు అతని మాటని విన్నట్టయితే దట్ వుడ్ బి బ్లెస్సింగ్స్. అతని మాట వినకపోయినట్టయితే దట్ వుడ్ బి కర్సెస్ అనేది మనము గమనిస్తున్నాం. సో ఈ కింగ్డమ్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఇజ్రాయలైట్స్కి ఒక రాజుని, ఒక నేషన్గా వారికి ఒక గుర్తింపు కావాలి అంటే మానవుడిని ఇజ్రాయలైట్స్ నుంచి లాయల్టీని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఆ లాయల్టీ ఎవరి ద్వారా మానవుడిని
అంటే ఒక ప్రాఫిట్స్ నుంచి ఒక డిప్లొమాటిక్గా ఎలాగైతే గవర్నమెంట్ లో డిప్లొమాట్స్ అంటారో రిప్రజెంటేటివ్స్ గవర్నమెంట్ని రిప్రజెంట్ చేస్తారో ఈ యాహువే యాజ్ అన్ ఎంపరర్గా ప్రాఫిట్స్ ద్వారా మానవుని యొక్క లాయల్టీని ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు దేర్ ఆర్ డిసొబీడియన్స్కి కర్సెస్, ఒబీడియన్స్కి బ్లెస్సింగ్స్ అనేది మనము చూస్తున్నాం. అదేంటి ఐజియా చాప్టర్ 4 వర్సెస్ 2 to 6ని చూసినట్లయితే ఐజియా చాప్టర్ 4 వర్సెస్ 2 to 6. ఐజియా చాప్టర్ 4 వర్సెస్ 2 to 6. In the day shall the branch of the Lord be beautiful and glorious, and the fruit of the earth shall be excellent and comely for them that are escaped of Israel. And it shall come to pass that he that is left in Zion and he that remaineth in Jerusalem shall be called holy, even every one that is written among the living in Jerusalem. 4th verse నేను చదువుతున్నాను. When the Lord shall have washed away the filth of the daughters of Zion, and shall have purged the blood of Jerusalem from the midst thereof by the spirit of judgment and by the spirit of burning. Verse 5, and the Lord will create upon every dwelling place of Mount Zion and upon her assemblies a cloud of smoke by day and the shining of the flaming fire by night. For unto all the glory shall be a defense, and there shall be a tabernacle for a shadow in the daytime from the heat, and for a place of refuge, and for a covered from the storms and from rain అనేది మనము గమనిస్తున్నాం. ఈ చాప్టర్ 4 వర్సెస్ 2 నుంచి 6 దాకా గమనించినట్లయితే ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ది బ్రాంచ్ ఆఫ్ ద లార్డ్. ద బ్రాంచ్ ఆఫ్ ద లార్డ్ అనేది మనం గమనిస్తున్నాం. ద బ్రాంచ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మెస్సయా హిమ్సెల్ఫ్ అనేది మనము చూస్తున్నాం. సో యెహోవా బ్లెస్సింగ్స్ అంటే గాడ్స్ అష్యూర్డ్ హిస్ పీపుల్ ఇన్ జూడా దట్ దే వుడ్ బి స్పేర్డ్ అదేంటి అటర్ డిఫీట్ బై అస్సిరియన్స్ అనేదిగా మనము చూస్తున్నాం. అదేంటి చాప్టర్ 31 వర్సెస్ 1 to 5ని చదివినట్లయితే బ్లెస్సింగ్స్, డెలివరెన్స్ అదేంటి ముందుగానే వారికి అనౌన్స్ చేసినట్టుగా మనం గమనిస్తున్నాం. ఎలాగా ఇదేంటి ఐజియా చాప్టర్ 38 వర్సెస్ 1 to 8లో చదివినట్లయితే ఈ అనౌన్స్మెంట్ దట్ హెజికియా వుడ్ బి హీల్డ్ అనేది మనము చూస్తాం. హెజికియా వుడ్ బి హీల్డ్ అనేది నేను అంత డీటెయిల్స్గా వెళ్ళట్లేదు, కానీ ఇక్కడ గమనించినట్లయితే బ్లెస్సింగ్స్ ఏ విధంగా బ్లెస్సింగ్స్ ఇజ్రాయలైట్స్కి ఫర్ ఒబీడియన్స్ అనేది చూస్తున్నాం. తర్వాత వారిని ఎలాగా డెలివరెన్స్ ఇస్తున్నాడు అనేది కూడా ఈజ్ వాట్ వి సీ. తర్వాత కర్సెస్ విషయంలో వచ్చినట్లయితే బికాస్ ఆఫ్ దర్ డిసొబీడియన్స్ వారు అసిరియన్స్కి, తర్వాత లేటర్ బాబిలోన్స్కి దే వేర్ బీన్ గివెన్ అనేది కూడా మనము దట్ ఈస్ వాట్ హిస్టరీ స్పీక్స్. సో నేనైతే ఇక్కడ జస్ట్ మీకు ఐజియా చాప్టర్ 4 వర్సెస్ 2 to 6 ఇచ్చాను. 11th చాప్టర్ వర్సెస్ 1 నుంచి 12th చాప్టర్ వర్స్ 6 దాకా చదివిన, 27th చాప్టర్ వర్సెస్ 1 to 17ని చదివిన, 49th చాప్టర్ వర్సెస్ 8 నుంచి 50th చాప్టర్ వర్సెస్ 3 దాకా చదివిన, లేకపోతే 61st చాప్టర్ వర్సెస్ 1 to 11 దాకా చదివిన, దీస్ ఆర్ ఆల్ బ్లెస్సింగ్స్ విచ్ యాహోవే ఫోర్ హెడ్గా ముందే అదేంటి ఫోర్ టెల్లింగ్గా వారికి ఇవ్వబడిన దే వేర్ అనేబుల్ టు రిసీవ్ దోస్ బ్లెస్సింగ్స్ అనేది మనము క్లియర్గా వారి జీవితంలో లేకపోతే హిస్టరీ స్పీక్స్ అనేది కూడా మనము చూస్తున్నాం. సో దిస్ ఈస్ జస్ట్ అ స్మాల్ అదేంటి రివ్యూ అబౌట్ వాట్ యాహోవే వాంటెడ్ టు డూ త్రూ ద బుక్ ఆఫ్ ఐజియా, లేకపోతే యాజ్ ఎ కింగ్, యాజ్ ఎ ప్రాఫిట్ గా, లేకపోతే యాజ్ లాయాలిటీ, కవనెంట్ బ్లెస్సింగ్స్ని, లేకపోతే కవనెంట్ కర్సెస్ అనేది కూడా మనము చూడొచ్చు. సో
అంటే ఒక చిన్న డయాగ్రామ్గా మనము గమనించినట్లయితే యాహువే యాజ్ ఎంపరర్, ప్రాఫిట్ యాజ్ ఎ డిప్లొమాట్, తర్వాత వారి ద్వారా లాయల్టీ, మానవుని యొక్క లాయల్టీని పొందుకోవడం. ఆ లాయల్టీ పొందినట్లయితే వారికి ఒక రాజుని, తర్వాత యాజ్ ఎ నేషన్గా వారిని డెవలప్ చేస్తాడనేది. సో యాహువే యాజ్ ఎన్ ఎంపరర్ త్రూ ద ప్రాఫిట్, then towards the loyalty of man, so that if loyalty is been given, they would receive a king and a nation. Kani if they disobey, they have curses. If they obey, they have blessings anedi manamu gamanistunam. So curses and blessings are interlinked for receiving the king and a nation anedi kuda manamu, that is what we can see as a big picture in this book of Isaiah. Right. So chapter 1 to chapter 39 ఇదంతా ప్రాఫిట్ తర్వాత ఆ దినాలలో ఆ దినాలలో ఎలాగుందో దాని గురించి రాయబడి ఉంది. 40th చాప్టర్ నుంచి 66th చాప్టర్ దాకా గమనించినట్లయితే ఫ్యూచర్, న్యూ ఏజ్గా ఇది రాయబడి ఉంది. స్పెసిఫికలీ 40th చాప్టర్ నుంచి 55th చాప్టర్ దాకా, లేకపోతే 56 నుంచి 60 చాప్టర్స్ దాకా చదివినట్లయితే ఫ్యూచర్ పర్స్పెక్టివ్లో, న్యూ ఏజ్ పర్స్పెక్టివ్లో ఇది రాయబడి ఉంది. అయితే ఇందాక మీతో మాట్లాడేటప్పుడు ఐజయా వాజ్ ది లాంగ్ స్టాండింగ్ ప్రాఫిట్, లేకపోతే అంటే అతని మినిస్ట్రీ ఇట్ వాజ్ ఎక్స్టెండెడ్ అనేది మనము గమనించి ఉన్నాం. అతని మినిస్ట్రీ ఇట్ వాజ్ ఫర్ ఎ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం వెన్ కంపేర్ టు అదర్ పీపుల్ అనేది కూడా ఇందాక మనము మాట్లాడుకొని ఉన్నాం. అయితే ఐజయా ప్రవక్త ఎంఫసిస్లో చూసినప్పుడు ఉజయా, జోనాతాం, అహాజ్, హెజికియల్, తర్వాత మనస్సే, దీస్ ఆర్ ఆల్ కింగ్ ఆఫ్ జూడాగా మనము గమనిస్తున్నాం. అయితే ఐజయా మినిస్ట్రీ ఉజయా చనిపోయినప్పటి నుంచి మనస్సే దాకా అతని మినిస్ట్రీని మనము చూస్తాం. అంటే ఈ టైంలో హోషేయా ప్రవచిస్తున్నాడు, తర్వాత మీకా కూడా ఇదే టైంలో కంటెంపరీగా అతను ప్రవచిస్తున్నట్టుగా మనము గమనిస్తున్నాం. ఎందుకు ఈ టైంలో ఈ మినిస్ట్రీ, ఈ ప్రాఫిటిక్ మినిస్ట్రీ అని అంటే అసిరియన్స్ దే వర్ థ్రెటన్డ్ బై జూడా, దే వర్ థ్రెటనింగ్ జూడా. సో ఆల్రెడీ జూడాకి థ్రెటన్ అంటే వారిని క్యాప్టివేట్ చేసుకోవడానికి ఆల్రెడీ అసిరియన్స్ వారి ప్లాన్స్ యెహోవా ఈ ఐజయా ప్రవక్త ద్వారా, ఆఫ్ కోర్స్ హోషేయా కంటెంపరీ ప్రాఫిట్స్గా ఉన్నప్పుడు ఐజయా ప్రవక్త ద్వారా వారికి జూడాకి వార్నింగ్ ఇస్తున్నారు. కానీ జూడాని గమనించినట్లయితే అంచెలంచెలుగా వారు ఐడాల్ట్రీకి, తర్వాత డిసోబీడియన్స్కి వారు యెహోవా నుంచి దూరంగా వెళ్ళిపోయారు. దెర్ వాజ్ నో లాయల్టీ ఫ్రమ్ జూడా. సో ఫైనల్గా యెహోవా చూసి వారికి ఆల్రెడీ బ్లెస్సింగ్స్, వాళ్ళు ఆల్రెడీ కర్సెస్ అని ఇందాక నేను మీతో మాట్లాడాను కదా,
సో ఫైనల్గా అస్సిరియన్స్కి వారిని అప్పచెప్పినట్టుగా కూడా మనము గమనిస్తాం. ఈ So, sir, can Yeah. I have a question, or do you want me to ask later? Yeah, brother. Right. Please tell me. So, the same thing, brother, as I hear all the points that Isaiah was a preacher. So here, as a preacher, he's talking like, he's warning all the kings, and of course, for Judah as well, right? Yeah. Not only to kings, but also to Judah, his Yeah. people. Yeah. Okay, what was his primary goal in preaching to Judah? Primary is loyalty. Blessings Okay. for obedience. Mm-hmm. Okay. Curse Yeah, for you told this, right? disobedience. Discipline. Okay. Yeah. So if And those for are the not- kings, brother, if so, this is for everybody, both the kings and Judah as Yeah. well. Yeah, Okay. because Good. Thank you, brother. ఈ టైంలో ఓజాయా, జోతాం, అహాజ్, హెజికేల్, మనస్సేని మనం గమనించినట్లయితే ఇది ఫస్ట్ కింగ్స్, సెకండ్ కింగ్స్ లో దీని గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ఐ హ్యావ్ గివెన్ డీటెయిల్డ్ రిపోర్ట్, అంటే ఓజాయా చేసిన మిస్ఫార్చ్యూన్ లేకపోతే డిసొబీడియన్స్, లేకపోతే జోతాం ఎలాగా హీ టేకెన్ అడ్వాంటేజ్ ఆఫ్ యాహోవేస్ బ్లెస్సింగ్స్, లేతే హజాయా ఎలాగా these people tried to play God అనేది we have already discussed. So that's where Okay. మనం గమనిస్తాం. ఈ Good, brother. Got it. 722 టైంలో డిస్ట్రక్షన్ ఆఫ్ నార్థన్ కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్ అనేది మనము గమనిస్తాం. 701 టైంలో జూడా రెస్క్యూడ్ ఫ్రమ్ ఇస్రియన్ కాంక్వెస్ట్ అనేది కూడా మనం గమనిస్తాం. 722 ఈ డేట్స్ మనము we need to remember. 722 and 701 అంటే యెహోవా కృప వారి మీద ఉన్నా కానీ దే కంటిన్యూస్లీ దే మిస్ దేర్ ఆపర్చునిటీస్ ఆర్ బ్లెస్సింగ్స్ అనేది కూడా ఈజ్ వాట్ ఐ కెన్ సే. Okay, brother. Thank you. Got it. So, where are we? Okay. Hezekiel చూసిన he was a rebellion గా కూడా మనము చూడొచ్చు. సో శేష్ బజార్ కాదు, సెనాక్రిబ్ ఎప్పుడైతే 701 BCలో ఇన్వేడ్ చేశాడో పాలెస్టైన్ క్యాంప్, లేకపోతే సెకండ్ కింగ్స్ చాప్టర్ 18 చాప్టర్ 19ని చదివినా, లేకపోతే ఐజియా చాప్టర్ 36 వర్స్ 13ని చదివినా ఎలాగా యెహోవా మెరాక్యులస్గా వారిని కాపాడతాడనేది మీరు చూడొచ్చు. సెకండ్ కింగ్స్ చాప్టర్ 18 టు చాప్టర్ 19ని చదివినా, ఐజియా చాప్టర్ 36 అండ్ టు 39ని చదివినా మీకు యెహోవా వారిని ఎలాగా కాపాడుకుంటూ వస్తున్నాడు అనేది కూడా మనము గమనించవచ్చు. అంటే పాలెస్టైన్స్ ఎప్పుడైతే సిటీ ఆఫ్ జెరూసలేం దగ్గర ఇన్వేడ్ చేయడానికి వస్తారో అనేది, దట్ ఈస్ వాట్ ఐ కెన్ జస్ట్ గివ్ యూ బ్యాక్గ్రౌండ్ అనేది చూస్తున్నాం. ఓకే, రైట్. ఓకే, ఈ చాప్టర్ బ్రేక్ డౌన్స్ లో చూసినట్లయితే ఫస్ట్ టు 6 చాప్టర్స్ ఇట్ ఈస్ అండర్ ద కింగ్ ఆఫ్ ఉజాయా అండ్ జోతా, చాప్టర్ 1 to 6. 7 to 14ని చూసినట్లయితే అండర్ ద కింగ్ ఆఫ్ అహాజ్. తర్వాత 15th చాప్టర్ నుంచి 39th చాప్టర్ దాకా చూసినట్లయితే అండర్ ద కింగ్ ఆఫ్ హెజికియా. తర్వాత స్పెషల్లీ 36 నుంచి 39గా చూసిన ఏదైతే సెకండ్ కింగ్స్ చాప్టర్ 18 వర్సెస్ 13 టు 20th చాప్టర్ వర్సెస్ 19. అంటే
ఈ 36 to 39 చాప్టర్స్ ఆఫ్ ఐజియా చదువుతూ సెకండ్ కింగ్స్ ని చూసినట్లయితే అవి కోరిలేట్, అంటే అదే టైంలో అది జరుగుతున్నట్టుగా మనము చూస్తాం. దట్ ఈస్ వేర్ దీని హిస్టారికల్ సెట్టింగ్స్గా లేకపోతే ప్రీ ఎగ్జైల్ టైంలో ఏ విధంగా అదేంటి ఐజియా ప్రవక్త యొక్క ప్రాఫెసీ ఫుల్ఫిల్ అవడం, లేకపోతే హౌ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ వార్నింగ్ ద కింగ్స్, ఆల్సో వార్నింగ్ ద పీపుల్ ఫార్ లాయల్టీ టువర్డ్స్ దేర్ కవర్నెంటల్ రిలేషన్షిప్ విత్ యాహువే అనేది మనము చూస్తున్నాం. రైట్, సో దట్ ఈస్ వాట్ ఐ కెన్ సే. తర్వాత ఈ బుక్ని 2 వాల్యూమ్స్ లాగా కూడా డివైడ్ చేయొచ్చు. చాప్టర్ 1 to 5 it is all about ruin and restoration. Chapter 1 to 5 it is all about ruin and restoration, whereas 34 to 35 కూడా చదివినట్లయితే, అంటే 1 to 5 చాప్టర్స్ చదవండి, 34 to 35 చదివినట్లయితే ఎక్కువగా ruin and restoration. చాప్టర్ 6 నుంచి చాప్టర్ 8 దాకా గమనించినట్లయితే బయోగ్రాఫికల్ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. బయోగ్రాఫికల్ మెటీరియల్ ఇదే 36 నుంచి 40 చాప్టర్ దాకా ఆ వేరియేషన్ని మనం గమనించవచ్చు. 9th to 12th చాప్టర్ని గమనించినట్లయితే ఏజెంట్ ఆఫ్ డివైన్ బ్లెస్సింగ్స్ అండ్ కర్సెస్ అన్న జడ్జిమెంట్ అన్న అనేది మనము గమనించవచ్చు. 40 to 41 అంటే 9th చాప్టర్ నుంచి 12th లాగా చదువుతుంటే ఇట్ ఈస్ మోర్లీ స్పీకింగ్ అబౌట్ ఏజెంట్స్ ఆఫ్ డివైన్ బ్లెస్సింగ్స్ అండ్ డివైన్ జడ్జిమెంట్. సో సైమల్టేనియస్గా 41 to 45 చాప్టర్స్, అంటే 9 to 12 చాప్టర్స్ చదువుతున్నప్పుడు యు సీ ద బ్లెస్సింగ్స్ అండ్ హౌ ఇట్ రిఫ్లెక్ట్స్ బ్యాక్ ఇన్ 41 to 45 కూడా మనము చదవచ్చు. తర్వాత 13th చాప్టర్ నుంచి 23rd దాకా 13 to 23rd చూసినట్లయితే ఆర్కల్స్ అగెయిన్స్ట్ ఫారెన్ పవర్, సైమల్టేనియస్గా 46 to 48 చాప్టర్. తర్వాత 24th చాప్టర్ టు 27ని గమనించినట్లయితే యూనివర్సల్ రిడెంప్షన్. And the deliverance of Israel. ఇదే 49 to 55 చాప్టర్స్ కూడా మనం గమనించవచ్చు. 28 నుంచి 31 దాకా చదువుతున్నప్పుడు దీస్ ఆర్ ఆల్ ethical sermons, wherein 56 to 59 is what we see. తర్వాత 32 నుంచి 33 దాకా చూసినట్లయితే రిస్టరేషన్ ఆఫ్ ద నేషన్ గా చూస్తున్నప్పుడు 60 చాప్టర్స్ 66 చాప్టర్లో చూసినట్లయితే ఆ డిఫరెన్సెస్ని మీరు చూడొచ్చు. బేసికలీ దీన్ని 2 పార్ట్స్గా, అంటే ఈ 66 చాప్టర్స్ వాల్యూమ్ 1, వాల్యూమ్ 2. సో మధ్యలో ఏమైతే జరుగుతుందో ఈజ్ వాట్ వి సి అనేది. సో మీరు 1 to 66 చాప్టర్స్ని చదువుతున్నప్పుడు ఈ విధంగా బ్రేక్ చేసుకుని చదివినట్లయితే ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్ టువర్డ్స్ గెటింగ్ అ గ్రేటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ బుక్ అనేది కూడా మనము చూస్తాం. So, sir, is it like, for example, you have given 32 to 33 chapters, the restoration of the nation, to 60 to 66 chapters, right? 2 sections. Yeah. So, is it repetition in 60 to 66, or like, is it giving more information?
in 60 to 66 of chapter 32 and 33. Yeah. How is it like, sir? Yeah. అంటే వాల్యూమ్ 1 లో యు సీ వాల్యూమ్ 1 లో యు సీ లైక్ an introduction, then it gets to the maturity Okay. వాల్యూమ్ 2 అట్లా. Okay, okay. It gives more detail in 34 and 35 chapters of. Okay, good, good. Yeah, nice, nice, అంటే wonderful. This is good. Yeah. అంటే ఐజియా ఈజ్ అంటే బేసికలీ ఈజ్ ప్రీచింగ్. అంటే ప్రీచింగ్ చేసేటప్పుడు అంటే ఇతరుల ప్రాఫిట్స్ ని చూసినట్లయితే దే ఆర్ ప్రాఫెసైయింగ్, దే ఆర్ రైటింగ్. అయితే ఈ ప్రీచింగ్ చేసేటప్పుడు మాటలతో మాట్లాడేటప్పుడు దాన్ని వారితో హెచ్చరించేటప్పుడు ఈ 34, 35 లో చూసినట్లయితే దాన్ని ఎన్హాన్స్మెంట్, అడ్వాన్స్ గా మనము Okay. గమనిస్తాం. సో Sure. Yeah, good, good. Thank you. ఇంకొకటి జూడాకి అతను ఒక ఫెడలిటీగా, జూడా JUDAH, జూడాకి ఐజియా హెల్ప్స్ జూడా టు ఫెడలిటీ టు డేవిడిక్ కవనెంట్. డేవిడిక్ కవనెంట్. సో బీడీ స్టూడెంట్స్ ఎవరైతే డేవిడిక్ కవనెంట్ ని చదువుతున్నారో, లేకపోతే 2 శామ్యుయల్లో ఏదైతే డేవిడిక్ ఉందో, ఐజియా ఈజ్ ట్రైంగ్ టు ఎంఫసైజ్ ఫెడిలిటీ అంటే రెస్పాన్సిబిలిటీ, లేకపోతే ఏదేంటి గివింగ్, ఏమంటారు ఇందాకనే వర్డ్ వాడాను, లాయల్టీ టువర్డ్స్ డేవిడిక్ కవనెంట్. బట్ ప్రతిసారి అంటే ఈ బుక్ ఆఫ్ ఐజియా 66 చాప్టర్స్ ని చదువుతున్నప్పుడు వారికి డేవిడిక్ కవనెంట్ ని గుర్తు చేస్తున్న జెనసిస్ చాప్టర్ 12 వర్సెస్ 1 to 3లో ఏదైతే అబ్రహామిక్ కవనెంట్ ఉందో దాన్ని కూడా అతను వారికి క్లియర్గా గుర్తు చేస్తున్నట్టుగా మాట్లాడతారు. అబ్రహామిక్ కవనెంట్లో గాడ్ చూస్ ఇజ్రాయెల్ టు చూస్ ద వరల్డ్, లేకపోతే యాహూయేనా వరల్డ్నా. సో మీరు అబ్రహామిక్ కవనెంట్ని మీరు గుర్తు చేసుకున్నట్టయితే దాన్ని మేజర్గా అబ్రహామిక్ కవనెంట్గా మీరు జెనసిస్ చాప్టర్ 12 వర్సెస్ 1 to 3 ఒక్కసారి అదేంటి కష్టం మానుకోకుండా జెనసిస్ చాప్టర్ 12 వర్సెస్ 1 to 3ని చదివినట్లయితే, తెలుగులో చదివితే బాగుంటుంది కానీ నౌ ద లార్డ్ హ్యాడ్ సెడ్ అంటు అబ్రామ్, గెట్ ది అవుట్ ఆఫ్ ద కంట్రీ and from thy kindred and from the father's house unto a land which I show thee, and I will make of thee a great nation, and I will bless thee and make thy name great, and thou shalt be a blessing. And I will bless them that bless thee, and curse them that curseth thee, and in thee shall all families of the earth be blessed. Idi Abrahamic covenant. 2 శామ్యుయల్ చాప్టర్ 7ని చూసినట్లయితే కొన్ని వచనాలని మనం చదువుదాం. 2 శామ్యుయల్ చాప్టర్ 7. డేవిడ్ ప్లాన్స్ టు బిల్డ్ ఎ టెంపుల్, కానీ 4th వర్స్ నుంచి చూసినట్లయితే గాడ్స్ కవనెంట్ విత్ డేవిడ్ ఏదైతే ఉందో, అండ్ ఇట్ షల్ కమ్ టు పాస్ దట్ నైట్ దట్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ కేమ్ అంటు నాతాన్ సేయింగ్, గో అండ్ టెల్ మై సర్వెంట్ డేవిడ్, thus saith the Lord, shall thou build me a house for me to dwell in. గమనించాలి, it was David's plan to build a temple. It was never God's plan to build a temple. Yehovah, he was a missionary. He was a మానవుని దగ్గర ప్రతిసారి he was behind man. అయితే అతన్ని ఫెలోషిప్ చేయడానికి, అతని హృదయంలో నివసించడానికి. కానీ డేవిడ్ ఏం చేస్తాడంటే, నీకు ఒక పెద్ద టెంపుల్ కట్టిస్తాను, నువ్వు దాంట్లో ఉండు అనేది చేయడం జరుగుతుంది. అఫ్ కోర్స్ డేవిడిక్గా ఈ డేవిడిక్ కవనెంట్గా గమనించినట్లయితే, అంటే ఇంకా ఫర్దర్ వర్సెస్ని మనం చదివినట్లయితే, డేవిడిక్ కవనెంట్ అతని నుంచి లీనియేజ్, సన్ ఆఫ్ జెస్సీ, లేకపోతే అతని నుంచి రేపు రాబోయే కింగ్ జీసస్ మెస్సాయాని తీసుకొని వస్తాను. రేపు జీసస్ వుడ్ బి సిట్టింగ్ ఆన్ ది డేవిడిక్ థ్రోన్ అండ్ వుడ్ బి అ కింగ్ ఫర్ ఎవర్ అనేది మనము గమనిస్తున్నాం. కానీ ఐజియా జూడాకి రెగ్యులర్గా హీ వాస్ రిమైండింగ్ దెమ్ వాట్ వాస్ హ్యాపెనింగ్ అనేది మనం గమనిస్తాం.
అయితే ఇక్కడ God will not only choose Israel, but will extend her influence to the entire world. God will not only restore Israel, but he will also extend her influence to the entire world. సో యేసుక్రీస్తు మినిస్ట్రీని మెస్సాయాగా వచ్చినప్పుడు యేసుక్రీస్తు లేఖనాలన్నింటినీ ప్రవచనాలన్నింటినీ ఫుల్ఫిల్ చేస్తున్నా కానీ అక్కడున్న జ్యూస్ అతన్ని రిజెక్ట్ చేశారు. అతన్ని రిజెక్ట్ చేసినప్పుడు వారు బెల్జెబూల్తో పోల్చినప్పుడు యేసుక్రీస్తు మినిస్ట్రీ జ్యూస్ మధ్యలో కంటే అప్పటి నుంచి ఎక్కువగా యేసుక్రీస్తు మినిస్ట్రీ జెంటైల్స్ మధ్యలో ఎక్కువగా డిసైపుల్స్కి అతని మరణం గురించి, అతని రెండో రాకడ గురించి, అతని రాజ్యం గురించి అతను బోధించినట్టుగా మనము గమనిస్తాం. సో అదేంటి ఇది జ్యూస్కి, ఇజ్రాయలైట్స్కి వారి ద్వారా అన్ని జనాంగానికి బ్లెస్సింగ్స్ అనుకున్నా కానీ ఎప్పుడైతే వారు రిజెక్ట్ చేశారో లేతే కింగ్డమ్ పోస్ట్ పోన్ అయిందో, థియాలజికల్ టర్మ్స్లో గమనించినట్లయితే కింగ్డమ్ పోస్ట్ పోన్ అంటారు. ఎందుకు అంటే మెస్సయా వాజ్ నాట్ బీన్ యాక్సెప్టెడ్. అంటే ఇజ్రాయలైట్స్ వేర్ ఎక్స్పెక్టింగ్ అ కింగ్ టు కమ్ with all his royalty, glory, with his army and destroy Roman authorities, Roman kingdom and establish a throne. Kani varu eppudu they never expressed that Jesus Christ would come as a suffering servant. So that's where their expectations was destroyed. So expectations ఎప్పుడైతే డిస్ట్రాయ్ అవుతుందో వెంటనే రిటాలియేషన్ ఉంటుంది. జీసస్ క్రైస్ట్ ఎప్పుడైతే జెరూసలేంకి పాస్ ఓవర్ టైంలో అదేంటి గాడిద మీద వచ్చాడో అక్కడ హీ వాజ్ వెల్కమ్, హోసానా హోసానా అని అతన్ని వెల్కమ్ చేశారు. వారి దుస్తుల్ని కిందకేసి ఒక రాయల్ వెల్కమ్ వచ్చింది. కానీ కొన్ని గంటల తర్వాత వారి తల్లిదండ్రులు ఎక్కడైతే పిల్లలు హోసానా హోసానా అన్నారో అక్కడనే యేసుని సిలువేయండి అని కేకలేశారు. సో దట్ ఈస్ వాట్ happens in terms of expectations. So God had an expectations for loyalty, but people never reached his expectations. So they had to face the consequences అనేది మనము గమనిస్తున్నాం. తర్వాత ఐజియా specifically predicted the movements of the world events in his own days and in future అనేది కూడా మనము గమనిస్తున్నాం. అంటే ఐజియా ప్రవచించేటప్పుడు రిస్టరేషన్ ఆఫ్ డేవిడిక్ కింగ్డమ్ ఇందాక మనము ఇక్కడ చూసినట్లయితే ఉజాయా టైంలో, జోనథన్ టైంలో, ఆజాయా టైంలో, ఎజికియల్ టైంలో, మనసే టైంలో, ఇక్కడ 701లో ఇందాకనే మనము చాప్టర్ 36, 39లో గమనించేటప్పుడు ఎలాగా అసిరియన్స్ థ్రెట్ ఉన్నా కానీ యెహోవా వారిని 701 టైం బీసీ టైంలో వారిని కాపాడుకున్నారు. అయినా కానీ దేర్ వాజ్ రెస్టరేషన్, దేర్ వాజ్ గ్రేస్, బట్ ఇదేంటి జూడా నెవర్ రెస్పాండెడ్ టు ద లాయల్టీ. సో ఆ రెస్టరేషన్ని వారు కోల్పోయారనేది మనము గమనిస్తున్నాం. సో there was restoration. అప్పుడు కూడా if they were able to obey, if they were able to submit to the covenantal law stipulations ki they were able to there was a restoration through God's Messiah అనేది మనము గమనిస్తున్నాం. సో but it didn't happen. తర్వాత మీకా ప్రవక్తలో గమనించినట్లయితే ఈ రిస్టరేషన్ కింగ్డమ్ ఏదైతే డేవిడిక్ కింగ్డమ్ ఉంటుందో అది ఇట్ వుడ్ బి ఏ హోలీ అండ్ యూనివర్సల్ అనేది మనము గమనిస్తాం. నేను చెప్పింది అర్థమైందో లేదో కానీ ఐ విల్ జస్ట్ రీట్రేట్ వన్స్ అగైన్. ఐజియా ప్రవచించేటప్పుడు ఐజియా బుక్లో
రిస్టరేషన్ ఫర్ డేవిడిక్ కింగ్డమ్. మీకా ప్రవక్త దగ్గర గమనించినట్లయితే ఈ కింగ్డమ్ వుడ్ బి హోలీ అండ్ ఇట్ ఈస్ యూనివర్సల్ అనేది మనము గమనిస్తాం. అంటే ఐజియా ప్రవచించేటప్పుడు డేవిడ్ కింగ్డమ్ రిస్టోర్ అవుతుంది అనేది మనం గమనిస్తాం. అతను ప్రవచించేటప్పుడు అతని కింగ్డమ్ ఇట్ వుడ్ బి యూనివర్సల్, ఇట్ వుడ్ బి హోలీ అనేది గమనిస్తాం. అది మీకా ప్రవక్తలు మీకా బుక్ చదివేటప్పుడు మనకు దాని క్లారిటీ మనకు ఇంకా గంభీరంగా మనకు దొరుకుతుంది. సో ఐజియా బుక్ ఆఫ్ ఐజియాలో అదేంటి మోనోథిస్టిక్గా గమనించిన హోలీ రిడమ్షన్ ప్లాన్ అనేది మనము గమనిస్తాం. అంటే ఐజియా ఫ్యూచర్ అంటే మీకా ప్రవచించక ముందే ఐజియా ఆల్రెడీ హ్యాస్ గివెన్ దోస్ ఎంఫసిస్ అనేది మనము చూడొచ్చు. రైట్, 1 సెకండ్, నా బ్యాటరీ ఆఫ్ అవుతుంది మొబైల్లో. ఐ హ్యావ్ టు జస్ట్ రీకనెక్ట్ ఇట్. 1 సెకండ్. సో ఈ స్టేట్మెంట్ అర్థమైంది అనుకుంటాను. ఐ హోప్ ఐ మేడ్ సమ్ సెన్స్ టు ఎక్స్ప్లెయిన్ ద ట్రూత్స్ ఫౌండ్ ఇన్ ద బుక్ ఆఫ్ ఐజియా. ఈ బుక్లో ఐజియా క్లియర్గా గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ మనము గంభీరంగా చూడొచ్చు. వేర్ he is basically ministering to the people for loyalty towards the covenant blessings, or it would be curses if they disobey. అయితే he is also వారు లోకాన్ని నమ్ముకున్నట్టయితే వారు ఫాలన్ నేచర్, వారు హ్యూమన్ రిసోర్సెస్ని వారు ఎక్కువగా ఎంఫసైజ్ చేస్తున్నారు. కాబట్టి వారికి దీని ద్వారా ఇట్ వుడ్ బి టోటల్ డిస్ట్రక్షన్. బట్ ఓన్లీ యాహువే విల్ బి ఏబుల్ టు గివ్ దెమ్ డెలివరెన్స్ అనేది కూడా అతను క్లియర్గా ప్రవచిస్తాడు. Deliverance will only come through Yahweh and not by any human resources or the fallen sinful nature of man if they continuously depend on the world for their survival అనేది కూడా మనము గమనించవచ్చు. దట్ ఈస్ ది క్లియర్ మెసేజ్. తర్వాత బుక్ ఆఫ్ ఐజియాలో దేర్ ఆర్ 3 పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఆఫ్ గాడ్స్ రిడమ్షన్ ప్లాన్. వన్ ఈస్ కమింగ్ మెస్సయా. One is Messiah as the suffering servant. Messiah as the suffering servant. Messiah as the suffering servant. Tarvata, third is universal reign of Messiah. Universal reign of Messiah. These are the 3 powerful characters of God's redemptive plan. Yahweh's 3 powerful redemptive plan అనేది మనము గమనిస్తున్నాం. One is coming Messiah, one is Messiah as suffering servant. Book of Isaiah suffering servant ని ఎంఫసైజ్ చేస్తుంది. యేసుక్రీస్తు ఐజియా ప్రవచించిన ప్రవచనలను వారు ఫాలో అవుతూ, లేఖనాల్ని ఫాలో అవుతూ, బిఫోర్ దే కుడ్ ఈవెన్ స్పీక్ అవుట్ బెల్జిబార్ నుంచి ఇతను ఇలాగ చేస్తున్నాడు అని మాట్లాడే కంటే వారు ఐజియా ప్రవక్తని కొంచెమన్నా చదివి ఉంటే, గుర్తు చేసుకొని ఉంటే దే వుడ్ హ్యావ్ అదేంటి హ్యాడ్ దిస్ బ్లెస్సింగ్ అనేది మనము గమనించచ్చు. బట్ దే హ్యావ్ ఫాలెన్ షార్ట్ అనేది దట్ ఈస్ వాట్ వి సీ.
ఐ హోప్ అంటే మీరు అంటే ఇప్పుడు దాకా మీరు ఈ నోట్స్ అన్నిటిని చూస్తే జస్ట్ నేను మీకు ఎంత నోట్స్ రాశానో జస్ట్ ఒకసారి చూస్తున్నాను. ఇఫ్ యు ఆర్ జస్ట్ సిట్టింగ్ అండ్ మేకింగ్ నోట్స్, లేకపోతే ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు జస్ట్ లిజన్ టు దిస్ పర్టిక్యులర్ క్లాస్ కదా, ఓవరాల్ పిక్చర్గా ఐజియా గురించి ఒక ఐడియా వచ్చింది. అయితే మీరు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత లేకపోతే మీరు నోట్స్ని మీరు ఒకసారి చేసినట్లయితే దట్ వుడ్ బి రియలీ హెల్ప్ఫుల్ టు ప్రిపేర్ యువర్ నోట్స్. నేను ఈ క్లాస్ అయిపోయిన వెంటనే వాట్సాప్లో నా వర్కింగ్ నోట్స్ని నేను మీకు పంపిస్తాను. ఈ క్లాస్లో నేను ఓన్లీ ఐ హ్యావ్ నాట్ జస్టిఫైడ్, అంటే నేను అంతగా నేను దీంట్లో చెప్పలేదు, కానీ కొంచెం ఐ వాజ్ ఏబుల్ టు గివ్ యూ జిస్ట్ అంతే. బట్ ఇది మీకు అంతా ఒక 1.5 అవర్ క్లాస్లో రావాలి అంటే కాదు, బట్ యూ నీడ్ టు వర్క్అవుట్. ఇప్పుడు రాజ్ కుమార్ గారు వారు హీ హ్యాస్ మేడ్ హిజ్ ఎఫర్ట్స్. అలాగనే అదేంటి వారు నెక్స్ట్ టైం మళ్ళా బుక్ ఆఫ్ ఐజియాని మళ్ళా తిరిగేశారంటే హీ కెన్ అడ్వాన్స్ హిస్ అండర్స్టాండింగ్ ఇన్ వన్ సింగిల్ పేపర్. సో మీరు ఇప్పుడు దాకా చేయలేదంటే మీరు ఈ నోట్స్ ద్వారా లేకపోతే ఈ క్లాస్ ద్వారా మీరు ఇఫ్ యూ క్యాన్ ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్, దట్ వుడ్ బి రియలీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ నోయింగ్ అనేది నేను ఐ కెన్ ఎంకరేజ్ యూ. దట్స్ ఆల్ ఐ కెన్ సే. రైట్. So any thoughts, any points to be noted or anything that needs clarity? నేను మళ్ళా చెప్పమంటే కూడా నేను దీని మీద కాకుండా ఇంకా ఐ కెన్ టెల్ యూ, బట్ ఎంఫసిస్ ఏంటంటే యూ నీడ్ టు వర్క్. సో నెక్స్ట్ క్లాస్ని మనము చూసినట్లయితే లార్డ్ విల్లింగ్ వీ విల్ బి స్టడింగ్ జెరమాయా. నేను జస్ట్ కంప్లీట్ అయిపోతుంది కదా అనేది కాదు. ఎంఫసిస్ ఏంటంటే బీడీలో ఉన్నవారు నెక్స్ట్ ఇయర్ మళ్ళా ఈ బుక్ బై బుక్స్ ఫ్రైడే స్టడీస్ చేస్తారు. బేసికలీ ఏం చేస్తున్నామంటే మనకి ఇవ్వబడిన టైంలో వీ ట్రై టు గ్రాస్ కొంచెం కొంచెంగా దాన్ని నేర్చుకుంటూ మన ఆత్మీయంగా ఎదుగుదల కోసం ఇస్ వాట్ వీ ట్రై. సో దీన్ని మీరు ప్రాక్టీస్గా చేసినట్లయితే చేసేదాకా దీంట్లో మీరు యూ కెనాట్ అండర్స్టాండ్, యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. సో యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. సో మీరు ప్రాక్టీస్ చేయలేకపోతే దిస్ ఇస్ ఈ క్లాస్ మీకు అర్థం కాదు. Sure, sir. Yeah, that's really wonderful. It's very encouraging and good information. We'll practice on that. Yeah. Yes, brother. Okay. Brother, ప్రార్థన చేస్తే we will close this class. శాంసన్ గారు మీరే ప్రార్థన చేయండి. రైట్. వేరే వారు బ్రదర్ జాషువా గారు ప్రార్థన చేస్తారా? ఓకే. Yes. Shall I pray? Yes, sir. Please. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘననామమునకు స్తోత్రములు వందనములు తెలియచేసుకుంటున్నాం. ఇంతవరకు బుక్ డైజెస్ట్ ఈ పాఠంలో భాగంగా యెషయా గ్రంథాన్ని చదువుకోవడానికి మీరు మాకు సహాయం చేసినందుకు మీకు స్తోత్రాలు. మీ దాసులు ప్రియులు మా ప్రొఫెసర్ గారు డాక్టర్ బిల్లీ గారు వారు కన్యాకుమారి సుదూర ప్రాంతంలో మా దేశపు దక్షిణ అగ్రభాగాన వారు పరిచర్య నిమిత్తమై వెళ్ళి అక్కడ ఉంటూ కూడా మాకు ఈరోజు తీసుకోవాల్సిన పాఠాన్ని వారు తీసుకోవడానికి వారికి ఇచ్చిన సిద్ధపాటు ఉన్న అనానుకూలతల్లో
మీ కృపను బట్టి కొంత అనుకూలతను అనుగ్రహించి మరొకసారి యెషయా గ్రంథం మీద మేము మనస్సు పెట్టి ఒకసారి రివ్యూ చేసుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు. యెషయా గ్రంథము పాత నిబంధన గ్రంథాలలోనే కాక యావత్ పరిశుద్ధ గ్రంథము బైబిల్ అంతటికీ ఎంతో కీలకమైన గ్రంథంగా అటు పాత నిబంధన ఇటు క్రొత్త నిబంధన, అటు సృష్టి ప్రారంభము ఇటు సృష్టి ముగింపు, వీటన్నిటి గురించిన చాలా లోతైన ప్రవచనాలను అప్పటికప్పుడే సమీప కాలంలోనే జరిగిన నెరవేరిన ప్రవచనాలు, అలాగే బబులోను చెరకు సంబంధించి నెరవేరిపోయిన ప్రవచనాలు, అలాగే యేసుక్రీస్తు ప్రభుని యొక్క ప్రథమ ఆగమనం మెసియానిక్ ఫుల్ఫిల్మెంట్ కి సంబంధించిన ప్రవచనాలు, అలాగే చర్చ్ ఏజ్ ఫుల్ఫిల్మెంట్ కు సంబంధించిన ప్రవచనాలు, ఎస్పెషల్లీ అబౌట్ ది వరల్డ్ వైడ్ స్ప్రెడ్ ఆఫ్ ద గాస్పెల్. ఇప్పుడు అది కంటిన్యూ అవుతుంది, కొనసాగుతుంది. అంతేకాదు ఎస్కటలాజికల్ ఫుల్ఫిల్మెంట్ ప్రాఫెసిస్ కూడా యెషయా భక్తుని ద్వారా మాకు మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. క్రీస్తు యేసు ప్రభుని రెండవ రాకడ, అంతిమ తీర్పు, అలాగే క్రొత్త ఆకాశము క్రొత్త భూమి, ఈ యుగ సమాప్తికి సంబంధించిన శ్రేష్టమైన ప్రవచనాలన్నీ కూడా ప్రభు ఈ గ్రంథంలో మేము ఒకసారి పరిశీలించడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. అంత మాత్రమే కాదు, మరి ప్రధానంగా యూదా రాజ్యానికి తాను ప్రవక్తగా ఉన్నప్పటికీ అటు యూదా రాజ్యాన్ని పశ్చాత్తాపపడండి, దేవుని మాట మీద మీరు నమ్మకం విశ్వాసం కలిగి వెనక్కి రండి అని చెప్పడానికి, అలాగే ఉత్తర దేశపు గోత్రాలకు సంబంధించి మీకు తీర్పు సమీపించబోతుంది, మీరు దేవుని వైపు తిరగండి అని చెప్పడానికి, అదే సమయంలో సేవక నాయకుని రూపంలో అతి త్వరలో రాబోయిన యేసుక్రీస్తు ప్రభుని గురించిన శ్రేష్టమైన ప్రవచనాలు ఈ గ్రంథంలో మేము చదువుకుంటూ, ఈ లేఖనాలు దైవావేశితమైనవని, పరిశుద్ధాత్మ మూలంగా ఈ ప్రవక్తలు పలికారని మరొకసారి ఈ రివ్యూలో మాకెంతో నిర్ధారణ అయ్యింది అని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రతి ప్రవక్త గ్రంథాన్ని ధ్యానం చేసినప్పుడు కూడా అంతే. ప్రవక్తలు మారొచ్చు, వారు ప్రవచించిన లక్ష్యాలు మారొచ్చు, వాళ్ళు జీవించిన కాలాలు మారొచ్చు, కానీ ఆత్మ తండ్రి ఆయా కాలపు ప్రజలకు అలాగే భవిష్యత్ కాలపు తరాలకు మీరు ముందుగా ఎరిగి ప్రవచించిన ప్రతి ప్రవచన వాక్కు అది నెరవేరింది, నెరవేరుతూ ఉంది, నెరవేరబోతూ ఉంది. ఇంత శ్రేష్టమైన గ్రంథం మా చుట్టూ ఉన్న మతాలలో ఏ గ్రంథాల్లోనూ కూడా లేదు అన్న విషయాన్ని, కారణం నీలాంటి దేవుడు మరి ఇంకెక్కడ ఏ మతములోనూ ఏ ప్రజలు పుట్టించిన విశ్వాసాలలోనూ ఫిలాసఫీస్లోనూ లేడని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అతి గొప్ప దేవుడు అయిన నిన్ను మేము దేవునిగా కలిగి ఉండడం మాకెంత గొప్ప ధన్యత. అవుడు తండ్రి, మొదటి నుంచి మీరు చెప్తూనే ఉన్నారు, కేవలం 12 గోత్రాల ఇశ్రాయేలుకే కాదు మా అందరికీ కూడా మీ మాట మేము వినినట్లయితే మాకు దీవెనలు కలుగుతాయి అని, మీ మాటను మేము తృణీకరించినట్లయితే మాకు శాపాలు కలుగుతాయని, ఆశీర్వదించదగిన దేవుడు అయిన నీవు శపించడానికి శిక్షించడానికి కూడా యోగ్యుడవు తగిన వాడవని ఈ మాటల ద్వారా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీవు ఎన్నుకున్న ప్రజలైనప్పటికీ కూడా వారి పట్ల ఏ వివక్షను పక్షపాతాన్ని చూపకుండా నీకు లోబడినప్పుడు వారిని దీవించారు, నిన్ను తిరస్కరించినప్పుడు వారిని శిక్షించారు. ఎంత నమ్మకమైన దేవుడు, ఎంత తండ్రి మరి విశ్వాస్యత కలిగిన దేవుడవు అయి ఉన్నావు, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో మేము యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రవచనాల్లో భవిష్యత్తు నెరవేర్పు దిశగా మేము వెళుతూ ఉన్నాం. ఈలోగా సర్వలోకానికి సువార్త ప్రకటించే పనిలో స్థానిక సంఘాలను మీరు ఏర్పాటు చేసుకున్నందుకు వందనాలు. ఆ దిశగా మమ్మల్ని బలపరచడానికి గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ ద్వారా మాకు మీరు నేర్పిస్తున్న పాఠాలను బట్టి, ఇస్తున్న వేదాంతపరమైన ప్రేరణను బట్టి, జ్ఞాపకం చేస్తున్న సమకాలీన పరిచర్య అన్వయాలను బట్టి మీకు స్తోత్రాలు. ఇవన్నీ మేము విని ఊరుకోకుండా
మా తరములో ప్రభు మేము మీకు విశ్వాసపాత్రంగా ఉంటూ విధేయులంగా ఉంటూ మీ నుండి మేము ఆశీర్వచనాలు పొందుకుంటూ మా వెనుక తరాలకు మేము ఆశీర్వాదకరంగా జీవించినట్లు కృప చూపండి. రాబోయే ఈ సంవత్సరపు లీడర్షిప్ సెమినార్స్ కోసం, అలాగే ప్రత్యేకించి అలాగే విమెన్స్ సెమినార్ కోసం ప్రార్థన చేస్తున్నాం. న్యూస్ బైబిల్ కాలేజ్ సెమినరీతో అసోసియేట్ అయి ఉండి, అఫిలియేట్ అయి ఉండి, మా రాష్ట్రాల్లో అలాగే దేశంలో ఎక్కడెక్కడ ఎవరెవరైతే స్థానిక సంఘాల ఆధారంగా ఈ సిలబస్ వాడుతూ ఈ గైడ్ లైన్స్ తీసుకుంటూ ప్రతి సంఘము కూడా ఒక వేదాంతపరమైన కళాశాలగా మార్పు చెందాలని, ప్రతి వారు కూడా యేసుక్రీస్తుతో కలిసి నడవాలని, వెలుగులో నడవాలని అని ఉంటున్న ఈ కాలేజ్ లక్ష్యాలు ప్రభు మేము ఒకవైపు ఆచరిస్తూ అనేక మంది ఆ దిశగా నడిచినట్లుగా మేము వారికి పురికొల్పుగాను ప్రేరణగాను ఉన్నట్లు అనుగ్రహించమని మా కాలేజ్ ప్రొఫెసర్స్ అందరినీ మరొకసారి వారిని, వారి కుటుంబాలు, వారి పరిచర్యను జ్ఞాపకం చేసుకోనండి. అలాగే బీటీహెచ్, ఎంటీహెచ్, డిడి ఈ కోర్సెస్ చదువుకుంటున్న ఆన్లైన్, ఆఫ్లైన్ విద్యార్థులందరూ, పరిచర్యలో ఉంటున్నవారు, పరిచర్య కొరకు సిద్ధపడుతున్నవారు అందరినీ జ్ఞాపకం చేసుకున్నారు. మహిమ ఘనత ప్రభావాలను ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభుని దివ్యమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. సార్, I did not hear the voice. థ్యాంక్ యూ సో మచ్ మృత్యుంజయ్ గారు. సారీ, నేను మ్యూట్ లో ఉండే. Thank you. సారీ. Hope my prayer was heard by all. వినిపించింది అందరికి. నేనే మ్యూట్ లో ఉన్నా. Praise God. All right. Thank you. థ్యాంక్ యూ సార్. Thank you, sir. థ్యాంక్ యూ. Thank you, sir. థ్యాంక్ యూ. Thank you, sir. థ్యాంక్ యూ.